శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తచ్ఛుభ్రం జ్యోతిషాం జ్యోతిః తద్యదాత్మవిదో విదుః. సో హిరణ్మయ కోశము ఖజానా, హృదయంలో ఉండేటువంటి ఖజానా. హిరణ్మయము అంటే తేజోమయము, తేజస్సు అంటే ప్రకాశం, బుద్ధి చైతన్య ప్రకాశమే తేజస్సు. ఒకప్పుడు ఈ హిరణ్మయ శబ్దాన్ని నిరుక్తకారులు ఎలా వ్యాఖ్యానించారంటే హిత రమణీయ, హిత రమణీయ కలిపితే హిరణ్మయ అవుతుంది. హితాలో ఉండే హి, రమణీయ అని ఆ మాన ఇటు అటు తిప్పి రణ్మయ, హిరణ్మయ. సో హితమైనది అంటే మనకి మంచి చేస్తుంది, రమణీయ చాలా అందమైనది. మంచి చేసేది అందమైనది అవ్వక్కర్లేదు. ఒకప్పుడు మంచి చేసేది, ఇప్పుడు మందు ఉందనుకోండి, ఆయుర్వేదం మందు మంచి చేస్తుంది కానీ చాలా చేదుగా ఉంటుంది, రమణీయంగా ఉండకపోవచ్చు. కానీ ఈ ఆత్మస్వరూపం ఏదైతే కలదో అది హితము, అది ఏ సత్యము, హితము, రమణీయము కూడా అంటే ఆనంద నిధానము. సో ఆ విధంగా కూడా హిరణ్మయ శబ్దాన్ని కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానం చేయడం కలదు. సో కోశము అని చెప్పడంలో అభిప్రాయం ఏంటంటే దాన్ని పాడు చేసుకోవద్దు అని, దాన్ని భద్రం చేసుకోమని, పాడు చేసుకోవద్దు. ఇప్పుడు జఠరాగ్ని ఉన్నదనుకోండి, జఠరాగ్ని పరమేశ్వరుడు మనకిచ్చిన వరం, దాన్ని మనం భద్రం చేసుకోవాలి, జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మీరు అసందర్భమైనటువంటి సమయాల్లో అసందర్భమైన పద్ధతిలో రాంగ్గా ఆహారాన్ని భక్షించడం ప్రారంభిస్తే చాలా తొందరగా ఆ జఠరాగ్ని పాడైపోతుంది. అంచేతే ఈనో బాటిల్ అడ్వర్టైజ్మెంట్ చూసారు ఎప్పుడైనా మీరు? అంత బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్ అదే కానీ ఇంకొకటి లేదు. ఐ హావ్ సీన్ ఇట్ సమ్ ఇయర్స్ బ్యాక్. ఈనో ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ టేస్ట్. వాడేమో ఆల్ కైండ్స్ ఆఫ్ స్పైసీ, ఆయిలీ, రోస్టెడ్ ఫుడ్స్ అన్ని చూపిస్తాడు. ఇవి తింటాడు వీడు, బాగా తినేస్తాడు. తినేస్తే పాట్ బెల్లిలాగా అయిపోతుంది, లోపల నుంచి మంట వస్తూ ఉంటుంది. ఇదంతా కమర్షియల్లో ఉంటుందన్నమాట. ఆ మంట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వెంటనే ఈనో సీసాలోంచి 2 చెంచాలు వేసుకుని నీళ్లలో కలుపుకుని తాగుతాడు. అయితే కామన్. అది సోడియం బైకార్బోనేట్, ఇది సోడా, యాసిడ్ ని బేస్తో టైట్రేట్ చేసినట్టు. సో ఈ విధంగా ఆహారం దాంట్లో చూపించినట్టుగా తిని 2-3 బాటిల్స్ ఈనో తాగేప్పటికీ ఓ నెల అయ్యేప్పటికీ వీడి జఠరాగ్ని సర్వనాశనం అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. శరీరాన్ని అలా తయారు చేయకూడదు. శరీరాన్ని అది ఒక పెద్ద బరువు అయిపోయేట్లాగా దానికి మనం సేవ చేస్తూనే ఉండాలన్నట్టుగా తయారు చేయకూడదు. కొంచెం కాయ కష్టం అలవాటు చేసి పెట్టాలి, చాలా మంచిది. లేకపోతే శరీరాన్ని బాగా అలా మారాం చేసేసి గరాబం చేసి పెట్టినట్లయితే అన్ని, ఇప్పుడు కాలు అడుగు ముందుకు వేయాలనుకోండి, ఈ చేత్తో ఈ కాలు ఎత్తి ముందు పెట్టాలన్నట్టుగా కాళ్ళని అలా తయారు చేయకూడదు. శరీరంలో ఏ భాగమో అలా అయిపోకూడదు. సరే, ఇంకా రోగం వచ్చి అయిపోతే అది వేరే సంగతి. మనము తెచ్చిపెట్టుకుని కేవలం సోమరితనం చేత అలా తెచ్చిపెట్టి పాడు చేసుకోకూడదు.
అలాగే కాబట్టి ఇది ఖజానా. జఠరాగ్ని అంటే ఖజానా, అది వైశ్వానరాగ్ని. దాన్ని పాడు చేసి కూర్చుంటే తర్వాత మనమే దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అదేవిధంగా హృదయము ఇది హిరణ్మయ కోశం, దాన్ని పాడు చేసుకోకూడదు. అంటే కామక్రోధలోభములను దరికి రానివ్వకూడదు. ఏవో ఈ ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటుందంటే ఏవో రూమర్స్ నడుస్తూ ఉంటాయి. మీరు ఏ పని చేసినా దాని మీద ఎవడో వ్యాఖ్యానం చేసేవాడు ఉంటాడు. ఏ పని చేసినా కూడా మీరు చాలా అత్యద్భుతమైన మంచి పని చేయండి, దాని మీద ఒక పుల్ల విరుపు మాట వేసేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఆ మాట అన్నాడని మీకు తెలుస్తుంది, మీరు వింటారు. దాన్ని రూమర్స్ అలా సర్క్యులేట్ అయిపోతూ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్లో. అది విని మనం మనస్సులో బాధపడుతూ ఉంటాం. తర్వాత దానికేమో మనం కౌంటర్ రూమర్ని మనం వేయటం. ఈ విధంగా ఈ సంసారం ఇట్ క్యాచెస్ అప్ విత్ us. అలాగా ఆ మనస్సులో ఈ ఇమోషనల్ స్ట్రక్చర్, కామక్రోధ లోభములు, మరి ఇలా అన్నాడు అని కోపం, లోభం, అలాగే కామనలు, ఇవి బాగా డెవలప్ అయిపోయినట్లయితే ఆ ఖజానా చెడిపోతుంది, పాడైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే సంసారము మిథ్య, ఆత్మయే సత్యము అని చెప్తే ఏమిటోలా అనిపిస్తుంది. ఏమిటిని పట్టుకుని మిథ్య అంటారు, ఏమిటండి దీన్ని ఇంత బలంగా ఉంటే అనిపిస్తుంది. ఏదో ఇంకా శ్రద్ధ, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి దెబ్బలాడ్డం, వినేసి అవతలకు పోతాడు. కానీ కోర్టులో కేసు వేయడు, ఇలాంటి తప్పు మాటలు వేస్తున్నాడని కోర్టులో కేసు వేయడు. కొంతమంది ద్వైతులు ఆపన కూడా చేస్తారు. సో విని అవతలకు పోతాడు. ఏదో ఈ స్వామి ఇలాగే మాట్లాడతాడులే, ఆయనకేదో అని వినేసి సమ్ కైండ్ ఆఫ్ ఏ డూబియస్ యాటిట్యూడ్ దాంట్లో అవతలకు పోతాడు. కల్చరల్లో ఉన్నాడు కనుక. లేకపోతే వాట్ ఈజ్ హీ టాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఖజానా కవర్ అయిపోయి పాడైపోయి ఉన్న పరిస్థితి. కాబట్టి దాన్ని చాలా భద్రంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లక్షణం ఆత్మస్వరూపం యొక్క లక్షణం ఇట్టిది అని మీకు కేవలము ఆత్మవిదో విదుహు, ఆత్మవేత్తలు మాత్రమే మీకు చెప్పగలుగుతారు ఈ మాటలు. మామూలుగా లౌకిక పండితులు చెప్పలేరు. ఇప్పుడు అష్టావధానం చేసేవాడినా శతావధానం చేసేవాడినా అడిగారు అనుకోండి, అదేనే ఏం చెప్తాడు దీని. కావస్తే సినిమా మీద, లోక వ్యవహారం మీద ఇంకో పద్యం చెప్పమంటే చెప్తాడు. పద్యాలు అల్లడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఇంకో పద్యం చెప్పారు. ఇది ఓపిచ్చి అష్టావధానము ఇట్ ఈజ్ ఏ సాహిత్య ప్రక్రియ, ఇట్స్ ఏ లిటరరీ థింగ్ ఇట్ ఈస్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్లోరీ. అయితే అష్టావధానం నుంచి శతం నుంచి సహస్రం నుంచి ద్విసహస్ర. దిస్ ఈజ్ హౌ ఇట్ క్యాచెస్ అప్ విత్ ది గాయ్ అండ్ విత్ ది పీపుల్. అండ్ సో ఇది దిస్ ఈజ్ ఏ బిగ్ ట్రాప్. నేను చూశాను ఒక అష్టావధానం, పుష్పగిరి స్వామి నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను. ఆ రోజునే నేను డిసైడ్ చేసుకున్నాను మళ్ళీ మనం అష్టావధానానికి వెళ్ళొచ్చాను. ఎందుకంటే సాధువులకి ఈ అవధానాలు ఎందుకండి? దాంట్లో అప్రస్తుత ప్రశంస అని ఒకడు ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పేరే ఎలా ఉందో చూడండి, అప్రస్తుతమైన విషయాలు మాట్లాడుతూ ఉండాలి. అతని యొక్క బుద్ధిశక్తికి పరీక్ష పెట్టాలి, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకుంటే చప్పట్లు కొట్టాలి, బాగా గుర్తుపెట్టుకోకపోతే అరే పాటు చేసాడే అని అభిశంసించాలి. తర్వాత పద్యాలు చెప్తూ ఉంటాడు. వీళ్ళు ఏమైనా పద్యాలు అడుగుతారంటే గా లేకుండా అంజలీదేవి మీద పద్యం చెప్పండి. ఎవరి పిచ్చి వాడిది పద్యం చెప్పంటాడు. అంటే వాడేదో వాడి ధోరణిలో వాడో పద్యం చెప్తాడు. దాంట్లో కొంత అశ్లీలాలు, అసందర్భాలు, అప్రస్తుతాలు అన్నీ దొరికిపోతూ ఉంటాయి. ధారణకి ఇంపార్టెన్స్ కానీ వస్తువుకి ఇంపార్టెన్స్ ఉండదు. సో ఇది ఏదో ఒకసారి ఓకే చల్తా హై, అది కూడా సన్యాసులకు అనవసరం. చాలా అసందర్భమైనటువంటి సమయాన్ని వృధా చేసినట్టు కాలేదు. ఆ సమయంలో మాల తిప్పచ్చు. కొన్ని మనస్సు ఎలా పనిచేసిందో పనిచేయలేదు వేరే సంగతి. మానవ 4 సార్లు తిప్పచ్చు. మాల తిప్పుతూ ఉంటే కొంత మంచిది. కాబట్టి సో ఆ ఖజానాన్ని భద్రం చేసుకోవాలి. ఈ హిరణ్మయ కోశం యొక్క రహస్యం ఆత్మవిదో విదుహు, ఆత్మవేత్తలు మాత్రమే దాన్ని తెలుసుకుని ఉంటారు అని అంటారు. సో మనం ఎక్కడున్నామంటే యస్మాత్ విరజన్ నిష్కలంచ అతః తచ్చుభ్రం శుద్ధం
సర్వప్రకాశాత్మనాం అజ్ఞాదీనామపి తజ్యోతి అవభాసకం. ఓకే, ఈ టాపిక్ ఎలాగా మళ్ళీ నెక్స్ట్ మంత్రంలో కొంత వివరంగా రానే వస్తుంది. అందాము. అజ్ఞాదీనామపి జ్యోతిష్వం అంతర్గత బ్రహ్మాత్మ చైతన్య జ్యోతిర్నిమిత్తం ఇత్యర్థః. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి. నెక్లెస్ ఈజ్ దేర్ ఈజ్ నెక్లెస్. ఇట్ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ తర్వాత ఇట్ షైన్స్. ఇట్ ఈజ్ బ్యూటిఫుల్. 3 వాక్యాలు. అస్థిభాతి ప్రియం అంటారు. సో నెక్లెస్ ఉన్నది, మెరిసిపోతోంది, బాగుంది. అవునండి. ఇప్పుడు ఏమిటది ఉంది మెరిసిపోతూ బాగున్నది? ఏమిటది? నెక్లెస్, నామము. నెక్లెస్ అంటే ఏమిటండి? నెక్లెస్ అంటే తెలియదండి. ఇలా మెళ్ళో పెట్టుకుంటారు, ఇలా ఉంటుంది. అది రూపం. అక్కడికి 5 వచ్చాయి. అస్థి, భాతి, ప్రియం, నామ, రూపం. 5 వచ్చాయి కదండి. చూడండి వేదాంతులు ఎలా ఎల్ఐస్ చేస్తారో. నెక్లెస్ అనే దాన్ని పట్టుకుని 5 అంశాలు ప్రవేశపెట్టాం దాంట్లో. సో ఈ 5 అస్థి దేనిది? నెక్లెస్ దా, బంగారందా? బంగారం. బంగారం యొక్క అస్థినే నెక్లెస్ ఎరువు తెచ్చుకుంది. నెక్లెస్ ఇది అప్పు తెచ్చుకున్న అస్థి, స్వంత అస్థి కాదు. స్వంత అస్థి అంటే ఏంటి? బంగారం ఉన్నా లేకపోయినా తాను ఉండాలి, అప్పుడు స్వంత అస్థి. కానీ నెక్లెస్ అలాంటి అస్థి కాదు, అరువు తెచ్చుకున్న అస్థి. ఓకే. భాతి, మెరిసిపోతుంది. అది దేనిది? నెక్లెస్ తో బంగారందా? బంగారం. అది కూడా బంగారందే. ప్రియం, అది కూడా బంగారం అనుకోండి కొంచెం సేపు. దృష్టాంతం ఏదో 100% ఎక్కడ పెడతాము? ఆత్మ అంశంలో ప్రియం అది. సో నెక్లెస్ ప్రియం ఎందుకయింది? బంగారపు నెక్లెస్ కాబట్టి ప్రియమైంది. ఇతర నెక్లెస్ అయితే పెట్టుకుంటారా ఏమన్నా? పోనీ అలా అనుకోండి. సో ప్రియం, దాని ఎందుండే ప్రీతికి మూలం ఎక్కడుంది? బంగారంలో ఉంది. సో అస్థి, భాతి, ప్రియం బంగారానివి, నామరూపాలు నెక్లెస్వి. నామాదేంది? నెక్లెస్. రూపం దేంది? నెక్లెస్. అది. కాబట్టి కేవల నామరూపములు మిథ్య. ఆ మిథ్యకి మూలంలో ఉన్న సత్యము, సత్యం మిథ్యకి మూలంలో ఉంటుంది. మిథ్య ఎక్కడుంటే సత్యం స్వర్గంలో ఉండదు. మిథ్య ఉన్న చోటే సత్యం ఉంటుంది. నెక్లెస్ ఉన్న చోట బంగారం ఉంటుందా? లేకపోతే బంగారం ఉన్న చోట నెక్లెస్ మరో చోట ఉంటాయా? మీరు తాడు చూసి పాము అనుకుంటారు. మీరు పావని దేన్ని అనుకుంటున్నారో అక్కడే ఉంటుంది తాడు. పాముని ఇక్కడ అనుకుంటుంటే తాడు మరో చోట ఉండదు. కాబట్టి మిథ్య ఎక్కడ ఉంటుందో సత్యం అక్కడే ఉంటుంది. మిథ్యకి అంతర్లీనంగా దాన్నే అధిష్టానము అంటారు. మిథ్య చేత కప్పివేయబడి తాడు ఉంటుంది, సత్యం ఉంటుంది. తాడు చూసి పాము అనుకున్నారు, తాడు సత్యం, పాము మిథ్య. ఇప్పుడు ఈ సత్యాన్ని కప్పివేసింది ఏమిటి? ఈ మిథ్య, మిథ్య అయిన పామే. మిథ్య దేశం ఏమిటి? మిథ్య ఉన్న దేశము ఏమిటి? సత్యము యొక్క దేశమే. మిథ్య యొక్క కాలం ఏమిటి? సత్యము యొక్క కాలమే. తాడున్న చోటే, తాడున్న కాలంలోనే పాము కనబడు. కాబట్టి మిథ్య యొక్క ఒడ్డు పొడవు ఏమిటి? సత్యము యొక్క ఒడ్డు పొడవు. మిథ్య యొక్క బరువు ఏమిటి? సత్యము యొక్క బరువు. కాబట్టి ఈ విధంగా మిథ్యకు అంతర్లీనంగా సత్యం దాగి ఉంటుంది. మీరు మిథ్యని తెలుసుకుంటే సత్యం తక్కువని ప్రకాశిస్తుంది. ఇంకా సత్యాన్ని గురించి మీరేం ప్రయత్నం చేయనక్కర్లేదు. ఇది పాము కాదురా అని తెలుసుకున్నారంటే అంటే ఆ తెలుసుకోవడము, అది త్రాడని తెలుసుకోవడము రెండో ఏకకాలంలోనే అయిపోతాయి. దేర్ఫోర్ సో ఇప్పుడు నెక్లెస్ ని బంగారం అని తెలుసుకోవాలి. వాస్తవంలో మీరు నెక్లెస్ అని అనుకుంటే సర్వము అది అంతర్లీనంగా బంగారమే ఉన్నది. ఓకే. ఇప్పుడు సూర్యమండలాన్ని చూడండి మీరు. సూర్యమండలంలో ఏమున్నది? సూర్యమండలం అస్థి, ఎగ్జిస్టెన్స్, ప్రకాశం, భాతి. సో ఈ అస్థి భాతి అన్నవి సూర్యమండలానికి వచ్చేయి అంటే ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ఆ దేశంలో
ఆ కాలంలో ఆ విధంగా ప్రకటమైనప్పుడు దానికి సూర్యమండలము అని మనం పేరు పెట్టుకున్నాం. సూర్యమండలం అన్నది పేరైందే కానీ సూర్యమండలం అంటే ఇట్స్ ఏ నేమ్. ఇక్కడి నుంచి భూమి నుంచి కొంత విశిష్టమైన దూరంలో ఒక పరిమాణంలో వెలుగుతో ఉండేటువంటి తేజస్సుకి సూర్యమండలము అని పేరు పెట్టారు. ఇంకొకటి ఉంది ధ్రువ నక్షత్రము అని, పోల్ స్టార్. మీరు ఆలోచించండి, సూర్యమండలానికి ధ్రువ నక్షత్రానికి తేడా ఏమైనా ఉందేమో ఆలోచించండి మీరు. ఏమీ తేడా లేదు, రెండు ఒక్కటే. తేడా వల్ల సూర్యమండల దేశము ధ్రువ నక్షత్ర దేశం వేరు, దీని కాలము దాని కాలం వేరు. కాలం గురించి మీరు తెలుసుకుంది ఇది ఎలాగూ లేదు. సూర్యమండలం యొక్క వయస్సు 4 బిలియన్ సంవత్సరాలంటే మనకి కాలం ఎలా తెలుస్తుంది? దేశమే మనకి తెలుస్తుంది. కాలం గురించి మనం ఊహ చేసేది ఎలాగలేదు. కాలం కూడా ఉంది అక్కడ, ఇస్తే. కాబట్టి ఇప్పుడు సూర్యమండలం ఏదో దాని యొక్క లక్షణం ఎట్టిదో ధ్రువ నక్షత్రం యొక్క లక్షణం కూడా అట్టిదే. నెక్లెస్ ఏదో కంకణం కూడా అదే. ఇది మండేటువంటి గోళమే, అది మండే గోళమే. ఇది ప్రకాశము అస్తి, అది ప్రకాశము అస్తి. రెండింటికి తేడా ఏమిటి? దేశంలో భేదం. దేశంలో భేదాన్ని బట్టి నామంలో భేదం వచ్చింది. దేశంలో రూపం, దేశంలో భేదం అంటే రూపంలో భేదం అనే అర్థం కూడా. కాబట్టి ఇది సూర్యమండలము, ఇది ధ్రువ నక్షత్రము అని పేర్లు పెట్టారే కానీ వాస్తవంలో వాటి మూలతత్వము ఒక్కటే. ఆ మూలతత్వం ఏమిటి? అస్థి భాతి, అది ఏ బ్రహ్మ. కాబట్టి అంతర్గత బ్రహ్మాత్మ చైతన్య జ్యోతిర్నిమిత్తం ఇత్యర్థః. అంచేతనే సూర్యుని యందు ఆ పరబ్రహ్మని ఉపాసన చేయటం సాధ్యపడుతుంది. ఎందుకంటే పరబ్రహ్మయే సూర్యుని రూపంగా ఉన్నది. మీరు సూర్యుడని ఏదైతే అనుకుంటున్నారో దానికి అంతర్గతంగా ఆ పరబ్రహ్మ చైతన్య ప్రకాశమే గలదు. కాబట్టి సర్వ జ్యోతిర్మండలములను ప్రకాశింపజేసేది ఆ పరబ్రహ్మ చైతన్యమే. తద్ధి పరంజ్యోతి యదన్యానవభాస్యం ఆత్మజ్యోతి. సో ఆ పరబ్రహ్మయే తత్ హి అదియే ఆ పరంజ్యోతి అంటే సర్వోత్కృష్ట ప్రకాశ స్థానము. ఏదైతే సూర్యాది నక్షత్రముల యొక్క ప్రకాశమునకు కూడా మూలంగా ఉన్నదో ఆ పరబ్రహ్మ జ్యోతి, పరబ్రహ్మ ప్రకాశమే ఆత్మజ్యోతి రూపముగానున్నది. నేను అని వీడు అనుకుంటున్నాడే, ఈ నేను అని అనుకుంటున్నది ఆ నేను ఏమిటంటే అది సచ్చిత్. నేను అంటే నేను ఉన్నాను అనర్థం, నేను ప్రకాశిస్తున్నాను అనర్థం. ఐ అంటే ఐ ఆమ్ అనర్థం, ఆల్సో ఐ షైన్ అనర్థం. అంతర్థమో ఐలో ఉంది, ఇట్టి ఐ ఉండదు. నెక్లెస్ అంటే అది బంగారం అని, అది మెరిసే బంగారం అని అంతా దాని అర్థంలోనే, దాని ఆ పదంలోనే అంతర్థం ఉన్నది. అదేవిధంగా నేను అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ నేను అది ఇట్ ఈస్ ద సింబల్ ఆర్ సిగ్నల్ ఫర్ ఈజ్నెస్ అండ్ బీయింగ్ ఎవిడెంట్. అంటే స్వయం ప్రకాశ చైతన్యము నేను అనగానే నేను ఉన్నాననే సంగతి ఎలా తెలిసింది మీకు? బ్యాటరీ లైట్ వేసి చూస్తే తెలిసిందా ఏమీ నేను ఉన్నానని? ఇప్పుడు కరెంటు పోతుంది, కరెంట్ ఉంటే పదార్థాలన్నీ కనపడుతూ ఉంటాయి, కరెంటు పోతుంది, అంతా చిమ్మ చీకటి అయిపోతుంది. అప్పుడు నేను ఉన్నాను అనే సంగతి తెలుస్తుందా తెలియదా? తెలుస్తూ ఉంటుంది. అంచేత నేను ఉన్నాను అనేదాన్ని ఇంద్రియములు ప్రకాశింపజేయవు, మనస్సు ప్రకాశింపజేయదు. వాస్తవంలో మనస్సుని ఇంద్రియాలని ఇతరమును సర్వమును కూడా ప్రకాశింపజేసేది అది నేను ఉన్నాను అనే దాని మూలంలో ఉండే సచ్చితే. కాబట్టి ఆ సచ్చిత్ ఆత్మ అన్య అనవభాస్యం, ఇతరము చేత ప్రకాశింపజేయబడేది కాదు. అది స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మజ్యోతి. సో సర్వ జగత్కారణమైన బ్రహ్మజ్యోతి, ఇక్కడ స్వయం ప్రకాశమైన ఆత్మజ్యోతి, ఈ రెండింటికి భేదం ఎందుకు భాషిస్తోందో తెలుసిన? 2 కారణాలుగా భాషిస్తోంది. ఆ బ్రహ్మ పరోక్షమని మన మనస్సులో ఒక పెద్ద సంస్కారం ఏర్పడిపోవడం చేత బ్రహ్మని పరోక్షత్వ బుద్ధి, ఆత్మని పరిచ్ఛిన్నత్వ బుద్ధి, ఈ రెండు ధారణలు కలిసి వీడిని
పెర్మనెంట్ అజ్ఞానిగా నిలబెట్టేస్తాయి. బ్రహ్మ అంటే పరోక్షము. ఎవళ్ళని అడిగి చూడండి మీరు, దేవుడు అంటే ఏమిటి అభిప్రాయం? పరోక్షము అంతే కదండి. పరోక్షము అంటే నాట్ లోకల్లీ అవైలబుల్, నాన్ లోకల్. ముల్కీ నాన్ ముల్కీ అంటారు, ఇది నాన్ ముల్కీ. ఆ పదాలు కూడా మర్చిపోయారు. ఎప్పుడో అనేవారు, ఒకప్పుడు అనేవారు. హైదరాబాద్లో అనేవారు, ఏమంటే ఆ ముల్కీయా ఆత్మ నాన్ ముల్కీ అని అడిగారు. అంటే ముల్కీకి నిర్వచనం నువ్వు చెప్పు, ఆ తర్వాత సమాధానం చెప్తానని నేను అనేవాడిని. ఏం చెప్తాం అంటే, నవాబ్ పాలనలో మీరు పుట్టారా లేదా అంటే, లేదు నేను నాన్ ముల్కీ, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ముల్కీలు కానీ నాన్ ముల్కీలు, ది ఐడియా ఈజ్ ఊరికే సమ్ డివిజన్, నథింగ్ మోర్ దాన్ దాట్. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్. సో బ్రహ్మని పరోక్షత్వ బుద్ధి, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మని వేదాంతులు అంటారు. సో భక్తులు ఆ వేరువేరు నామధేయాలతో పిలుస్తారు, దాన్నే అలా పిలుస్తారు. ఎవరికి తోచిన పేర్లతో వాళ్ళు పిలుస్తారు. సో ఒకటే తత్వం. సో అయ్యప్ప భక్తులు శాస్త అంటారు, దేవి భక్తులు దేవి అని అంటారు. ఏదో దేవీ భక్తులు అయితే వాళ్ళ దగ్గర ఇంకా పెద్ద పెద్ద సమాసాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. దేవీ భక్తులకి నామిన్ క్లేచర్ గడబడి ఎక్కువ. లలిత త్రిపుర సుందరి పరాభట్టారిక అంటాడు. అనేప్పటికీ అమ్మో ఆయన భయం వేస్తున్నా, పదం వినగానే అహో చాలా గొప్పగా ఉంటుందని అనిపిస్తుంది. ఏమిటో వాడికి తెలియదు, వీడికి తెలియదు. సంథింగ్ వెరీ కన్వీనియంట్. వినడానికి సమాసం పారేస్తే గట్టిగా ఓ పెద్ద సమాసం వాడు వేసేసారనుకోండి, వినడానికి బాగుంటుంది. అర్థం మాట తర్వాత చూసుకోండి. సో ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టారు. ఒక ఆయన కాకినాడలో నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను. ఆయన అంటారు, నేను శపథం చేసి చెప్తున్నాను, ఏమిటంటే దేవుడు విష్ణువు మాత్రమే, మరెవళ్ళు దేవుళ్ళు కాదు, నేను శపథం చేసి చెప్తున్నాను అని అంటాడు. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ వాట్ ఈజ్ దట్ హీ టాక్స్ అబౌట్? ఏంటంటే శపథం చేసి చెప్పడం అంటే హౌ హీ నోస్? మిగతా వాళ్ళు ఎవళ్ళు దేవుళ్ళు కాదు, విష్ణువు మాత్రమే దేవుడు. వాట్ హీ మీన్స్ బై దాట్? ఏమైనా అర్థం ఉందో దానికి? ఆ మాటకి ఎంత అసందర్భంగా ఉందో చూడండి. ఎనీవే, అది అసందర్భంగా ఉందనే సంగతి తెలుసుకోవడానికే వాడు పెద్ద వివేకవంతుడై ఉండాలి. వాళ్ళని ఆ విషయం అలాంటి పెట్టి. కాబట్టి పేరు ఏదైనా పరబ్రహ్మ అని అనగానే, దేవుడు అనగానే, శివుడు విష్ణువుని ఏ పేరు పెట్టినా పీపుల్ ఆర్ ష్యూర్ అబౌట్ వన్ థింగ్, దే ఆర్ ష్యూర్ హీ ఈజ్ నాన్ లోకల్, గాడ్ ఈజ్ నాన్ లోకల్. సో మచ్ సో కొంతమంది గాడ్ అని అనరు, గాడ్ ఇన్ హెవెన్ అనే అంటారు. ఇన్ఫాక్ట్ గాడ్ ఇన్ హెవెన్ అని 3 వేరు పదాల కింద రాయక్కర్లేదు. గాడ్ హైఫన్ ఇన్ హైఫన్ హెవెన్ అని రాసి పారాయచ్చు. ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ ష్యూర్ దట్ బ్రహ్మ ఈజ్ పరోక్ష. దెన్ పీపుల్ ఆర్ వెరీ ష్యూర్ అబౌట్ వన్ మోర్ థింగ్, అదేమిటంటే నేను పరిచ్ఛిన్నుడను, నేను అల్పుడను. కాబట్టి తాను అల్పుడను. am I small? Am I limited? Of course body is limited. తర్వాత చిత్రం ఏంటంటే బాడీ ఈజ్ లిమిటెడ్ అండ్ బాడీ డజంట్ కంప్లైన్ అబౌట్ ఇట్. బాడీ ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుంటే విన్నారా మీరు? బాడీ కంప్లైంట్ చేయదు. దేహోన జానాతి, రమణ మహర్షి యొక్క మోస్ట్ ఫేమస్ స్టేట్మెంట్. ఇంకా తర్వాత ఏమిటో నాకు ఆ శ్లోకం గుర్తులేదు, సదర్శనంలో ఉందో శ్లోకం. అది ఆరంభం అలాగే అవుతుంది, దేహోన జానాతి. ఇంకా తర్వాత గుర్తులేదు. దేహానికి ఏమీ తెలియదు, అది ఏ కంప్లైంట్స్ చేయదు. జుట్టు తెల్లబడిపోయిందని కానీ, మొహం ముడతలు పడిందని కానీ, అది చేసి కంప్లైంట్స్ 2-3 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆకలి వేసినప్పుడు, దప్పిక వేసినప్పుడు, మోకాళ్ళు మోచేతులు నొప్పులు పెట్టినప్పుడు, అదేదో అలాంటి. ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ ఇన్ పెయిన్ యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ లివ్ అబౌవ్ ది బాడీ కాన్షియస్నెస్. బాడీ కాన్షియస్నెస్ లో ఎక్కడ బతుకుతాం? ఇప్పుడు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అత్తగారు కోళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, బాడీ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంది? దే ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ కాన్షియస్నెస్. కానీ అత్తగారు కోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాన్షియస్నెస్ కాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ లివ్ అబౌవ్ బాడీ కాన్షియస్నెస్. వీ బికమ్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ అకేషనల్లీ. Therefore, so am I limited?
బాడీ ఈజ్ లిమిటెడ్, ఆల్ రైట్. దాని మీద వివాదం ఏమున్నది? దెర్ ఇస్ నో కంటెన్షన్ అబౌట్ ఇట్. బాడీ ఈజ్ లిమిటెడ్, దేశంలో లిమిటెడ్, కాలంలో లిమిటెడ్. బట్ యామ్ ఐ లిమిటెడ్? యామ్ ఐ లిమిటెడ్ అంటే నేను పరిచ్ఛిన్నుడనా? నేను పరిచ్ఛిన్నుడు అవునో కాదు ఎప్పుడు తెలుస్తుంది? నేను ఎవరో తెలిస్తే తెలుస్తుంది. నేను ఎవరో తెలుసుకోకుండా, వాట్ యామ్ ఐ అనే ప్రశ్న తెలుసుకోకుండా నేను పరిచ్ఛిన్నుడను, అల్పుడను, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసిన, హియర్సే అని అంటారు. చిన్నప్పుడు ఎవరో చెప్తుండగా మనం గృహంలోనూ స్కూల్లోనూ ఆ తర్వాత యూనివర్సిటీలోనూ నేర్చుకున్న విద్య ఏమిటంటే ఇది. నేను అపరావిద్య అంటే అలాగే ఉంటుంది. చేతనే దాన్ని అపరావిద్యను కొట్టి పారాయాల్సి వచ్చింది ఓ సమయం వచ్చేప్పటికి. కాబట్టి నేను పరిచ్ఛిన్నుడను. హౌ డూ యూ నో దట్ యు ఆర్ పరిచ్ఛిన్న? అండ్ హౌ డూ యూ నో దట్ గాడ్ ఈజ్ నాన్ లోకల్? ఎప్పుడైతే ఈ రెండు ధారణలని మీరు క్వశ్చన్ చేయగలిగారో అప్పుడు మీకు ఆ రెండింటి మధ్య నుండే అభేదము ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. దానికోసం సిద్ధాంతాలు పాలు పంచుకోరు. ఎందుకంటే తర్క వితర్కాల వల్ల ఎస్టాబ్లిష్ అయ్యేది ఏముంది? వాట్ దిస్ మ్యాన్, ఇప్పుడు అరుంధతి నక్షత్రం ఉంది, నక్షత్రం నాకు కనపడుతోంది, మీకు కనపట్టలేదు. ఫర్ సమ్ రీజన్ నాకు కనపడుతోంది, మీకు కనపట్టలేదు. ఏమిటి ఇంక తర్క వితర్కాలు ఏమిటి దాని మీద? యూ కెనాట్ సే ఓకే వెయిట్ వీ విల్ సీ, కళ్ళదోడు మార్చుకుని ఏదో చూడొచ్చు. సో యూ హ్యావ్ టు సీ ది వే ఐ సీ. ఇంక దీంట్లో ఆర్గ్యుమెంట్కి ఏముందండి? ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. కాబట్టి ఇట్స్ ఎ విషన్, దాంట్లో తర్క వితర్కాలకు అవకాశం లేదు. కనుక సో ఆ పరంజ్యోతియే ఆత్మజ్యోతి. ఆ పరంజ్యోతి విషయంలో ఉండే పరోక్షత్వ బుద్ధి, ఆత్మజ్యోతి విషయంలో ఉండే పరిచ్ఛిన్నత్వ బుద్ధి తొలగిన నాడు హీ విల్ నో దట్ ట్రూత్. తర్వాత తద్యత్ ఆత్మవిదః ఆత్మానం స్వం శబ్దాది విషయ బుద్ధి ప్రత్యయ సాక్షిణం ఏ వివేకినో విదుః విజానంతి తే ఆత్మవిదః. ఆత్మవేత్తలు. ఎవరి ఆత్మవేత్తలు అంటే చూడండి ఎంత ప్రాక్టికల్ గా చెప్పారో శంకరులు. సపోజ్ ఆత్మజ్ఞానము గలవారు. ఏమిటండి ఆత్మజ్ఞానం అంటే? ఏమిటంటే మీకు ఎలా తెలుస్తుందండి? దానికి జన్మాంతరాలు పుణ్యం ఉండి తపస్సు చేస్తే, ఏదో శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేస్తే అప్పుడు తెలిసింది, లేకపోతే లేదు అని ఇలా చెప్పారనుకోండి, ఓహో కాబోసు అనుకుంటారు. అంతే కదా? అలా కాదు, చాలా ప్రాక్టికల్ గా ఇదే ఆత్మజ్ఞానం అంటే ఇదే అని అనిపించి ఇట్లా చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే చూడండి, బుద్ధి ప్రత్యయములు నిర్మాణం అవుతూ ఉంటాయి, అలా తరంగాలు వస్తూ ఉంటాయి. తరంగాలు అలా వస్తూ ఉంటాయి. నదీ తీరానికో లేకపోతే జలాశయం సరస్సు దగ్గరికి వెళ్ళారనుకోండి, గండిపేట ఎక్కడికో, తరంగాలు అలా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయంటే గాలి వీస్తూ ఉంటుంది, ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. నీటిలో ఆ లక్షణం ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ నేచర్ ఉంటుంది నీటిలో, అందుకోసం అలా వస్తూ ఉంటాయి. అదేవిధంగా బుద్ధి యందు ప్రత్యయం అంటే థాట్స్ అలా వస్తూ ఉంటాయి. మీరు గమనించాలి ఈ సత్యాన్ని. బుద్ధిలో థాట్స్ అలా వస్తూ ఉంటాయి. ఎలా ఉండొచ్చా థాట్స్ అంటే శబ్ద ప్రత్యయ. ఏవో శబ్దాలు వింటూ ఉంటారు. ఇగో ఇప్పుడే ఎలా మోటార్ సైకిల్ వెళ్ళిందా లేదా? ఇక్కడ పాఠం చెప్పేస్తుండగానే తెలిసిపోయింది నాకు మోటార్ సైకిల్ వెళ్ళిందని. అంటే నాలెడ్జే, అంతే. శబ్దం వినేప్పటికీ ఆ ప్రత్యయం కలిగిందంతే. రూప ప్రత్యయం, మీరందరూ నా ముందు కూర్చుని ఉన్నారు, ఇక మీ ముందు నేను కూర్చుని ఉన్నాను, రూప ప్రత్యయాలు కలుగుతూనే ఉంటాయి. తర్వాత రస ప్రత్యయం, ఏదైనా తింటూ టీవీ చూస్తుంటే రూప ప్రత్యయంతో పాటుగా రస ప్రత్యయం కూడా సైమల్టేనియస్ గా కలుగుతూ ఉంటుంది. గంధ ప్రత్యయం అంటే మీ ఇంటి సమీపంలో ఈ మున్సిపాలిటీ కుండీ ఒకటి ఉందనుకోండి, గంధ ప్రత్యయం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీ ఇంటికి ఇటువైపు అటువైపు మీ ఇంటికి ఎదుర్కొన్నాను ఫ్లాట్స్ లో ఇల్లు కట్టేసుకోవాలి అని దేవుణ్ణి ప్రార్థించాలి. ఎప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలని కాదు ప్రార్థన. నేను ఇల్లు కట్టుకోవడంతో పాటుగా నా రెండు పక్కల నా ఎదురుకుండా కూడా ఫ్లాట్స్ లో ఇల్లు కట్టేసుకోవాలి. ఎందుకో తెలుసిన, ఇల్లు ప్లాట్ ఖాళీగా ఉందనుకోండి, అక్కడ మున్సిపాలిటీ కుండి పెడతారు.
ఎందుకు? దాంట్లో సామాను వేయడానికి కాదు, దాంట్లో చెత్త వేయడానికి కాదు, దాని చుట్టూ చెత్త వేయటానికి. ఎందుకంటే మున్సిపాలిటీ కుండీ ఉంటే ఓహో ఇక్కడ వేసుకోవచ్చు అని తెలుస్తూ ఉంటుంది. దాని ఆ జనరల్ ఏరియా మనకి సిగ్నల్ అన్నమాట. జనరల్ ఏరియా అది మున్సిపాలిటీ కుండీ ఎలాంటిదంటే అది ఈ బోర్డు పెడతారు చూడండి, ఏమైనా బోర్డు గన్ రాక్ ఎన్క్లేవ్ అని బోర్డు పెడతారు. అంటే అర్థం ఏంటి? ఆ బోర్డు మీద కూర్చుంటుంది నా గన్ రాక్ ఎన్క్లేవ్ కాదు, జనరల్ ఏరియా ఆఫ్ గన్ రాక్ ఎన్క్లేవ్ అని. ఆ రకంగానే దిస్ మున్సిపాలిటీ కుండీ ఉందంటే ఇన్ దిస్ జనరల్ ఏరియా యూ కెన్ త్రో ఆల్ కైండ్ ఆఫ్ డస్ట్ అండ్ డర్త్ అని అభిప్రాయం. దాని సమీపంలో మీరు ఉన్నారనుకోండి గంధ ప్రత్యయం ఉంటుంది. నేను అడుగుతాను, స్వామీజీ మీకు గంధ ప్రత్యయం ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏముంది? ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా. ఇండియన్ సొసైటీ సివిక్ సెన్స్ పెరిగినప్పుడే మనకి అందరితో పాటే మనం ఒక్కళ్ళకి స్పెషల్ గా కావాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాం, అందరితో పాటే మనం అభివృద్ధిలోకి వస్తాం. సో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇట్ హ్యాస్ టు అప్లై టు ఆల్ సైమల్టేనియస్లీ. ఎనీవే, సో గంధ ప్రత్యయము. తర్వాత స్పర్శ ప్రత్యయం. సో చర్మము స్పర్శ జ్ఞానము కలిగి ఉంటుంది కాబట్టి వేడిగా ఉంది, నిన్న ఇవాళ చాలా హై టెంపరేచర్ ఉంది, ఆ విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఇందుకోసం థర్మామీటర్ పెట్టక్కర్లేదు, చర్మాన్ని మించిన థర్మామీటర్ ఏదీ లేదు. సో స్పర్శ ప్రత్యయము. ఈ ప్రత్యయాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఆత్మవేత్తకి అజ్ఞానికి తేడా ఏమిటంటే ఈ ప్రత్యయములన్నిటితోటి మమేకమయ్యేవాడు అజ్ఞాని, ఈ ప్రత్యయములను సాక్షిగా చూసేవాడు ఆత్మ. అంతే ఆత్మవిద అంటే. ఆత్మగా వాడు ఆత్మవేత్త ఎందుకు అయ్యాడంటే ఈ ప్రత్యయములు ఏ చైతన్యములందు కలుగుతున్నాయో అదే సత్యం, కానీ ఈ ప్రత్యయముల యొక్క రూపం ఏది గలదో అది సత్యం కాదు అని వాడికి తెలుసు. హీ నోస్ దాట్. సో శబ్దాది విషయ బుద్ధి ప్రత్యయ సాక్షిణం. మరి ఆది అన్నారేమిటి అంటే, సో అప్పుడప్పుడు కామనారూపమైన ప్రత్యయం కలగచ్చు. ఇప్పుడు మనస్సు ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసునండి, కంపేర్ చేయటం దానికి అలవాటు. చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రులు అలా నేర్పారు, వాళ్ళు అలా నేర్చుకున్నారు. తల్లిదండ్రులు దోషం పడుతున్నారని మీరు అనుకోవద్దు. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్. అది తెలుసున్నదో వాళ్ళు మనకి నేర్పారు. సో మనం నేర్చుకున్నాం అలాగే. ఏమిటంటే కంపేర్, ఆల్వేస్ కంపేర్. వన్ పర్సన్ టోల్డ్ మీ, స్వామీజీ ఐఎమ్ వెరీ డల్ అని చెప్పాడు. నేనన్నాను, హౌ డూ యూ నో దట్ యు ఆర్ డల్? You look at your mind and tell me you are done. Can you? Solved. ఇంకా ఏం చేయాలి? You have to look at a few other people. తర్వాత ఒక సోషల్ నార్మ్ ఒకటి ఉంటుంది. ఈ స్థితిలో ఉంటే వాడు చాలా చాలా విజ్ఞానము గలవాడు, ఆ స్థితికి తక్కువ ఉంటే ఈజ్ ఎ డల్లర్డ్ అనే ఒక సోషల్ నార్మ్ ఒకటి ఉంటుంది. అది మన మనస్సులో నిర్మాణమై ఉంటుంది. అది ఒక యార్డ్ స్టిక్ కింద మనం పెట్టుకుంటాం. పెట్టుకుని చుట్టుపక్కల వాళ్ళని చూస్తాం. చూసి వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు కనుక వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, నేను డల్ అని వాడు బై కంపారిజన్ హీ సేస్ హీ ఇస్ డల్. Therefore this dullness is not absolute. By comparing he says he is dull. అన్నీ ఇంతే. నేను అయోగ్యుడను, అభాగ్యుడను, దురదృష్టవంతుడను అని ఈ విధంగా కంపేర్ చేయకుండగా మనం ఒక్క క్షణం కూడా బతకలేమా అనిపిస్తుంది. సో వేరేస్ ఆత్మవిత్ హీ డజంట్ కంపేర్. ఎందుకో తెలుసునా, నా దగ్గర ఉన్న అభాగ్యము ఎదరవాడి దగ్గర ఉన్న భాగ్యము రెండూ మిథ్యే, రెండూ అసత్యాలే. వాడు భాగ్యవంతుడని మనం అంటాం, వాడు ఎప్పుడో అనుకోడు, వాడు ఇంకేదో కష్టంలో వాడు ఉంటాడు. కాబట్టి ఆత్మవేత్తకి తెలుసు సంసారం మిథ్యని. సంసారం అంటే మరి ఇవన్నీ కలిస్తేనే కదా సంసారం అని. కనుక ఈ భావజాలము ఏ చైతన్యంలో ప్రకాశిస్తోందో అదే సత్యం, కానీ ఈ భావజాలం మాత్రం సత్యం కాదు. దేర్ఫోర్ మనస్సులో బై హ్యాబిట్ ఆ కంపారిజన్ నిర్మాణం అయినా హీ సీస్ ఇట్ యాజ్ ఎ విట్నెస్. వారిని ఈ మైండ్ దిస్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రొజెక్షన్ అని ఒకసారి చూస్తుంది విత్ ఎ స్మైల్. ఓవర్ అండ్ ఇట్ విల్ డిజపియర్ కాబట్టి అక్కడ ఉంటుంది కొంతసేపు. ఇట్ లింగర్స్ ఎ లిటిల్ మోర్, ఇట్ డజంట్ ఎఫెక్ట్ హిమ్. సో ఈ విధంగా సకల భావజాలమును, సమస్తమైన భావజాలమును కూడా సాక్షిగా చూస్తాడు. అంచేతనే ఆత్మవేత్త ఎప్పుడూ అహంకారిగా ఉండడు. ఎంత విజ్ఞాన నిధి అయినా కూడా అహంకారం ఏమిటో ఎరగడం. ఎందుకంటే
ఆ విజ్ఞానమునందు అహం ప్రత్యయం ఉండదు. ఈ విజ్ఞానము నేను నాది అనే ప్రత్యయం ఉండదు. విజ్ఞానం సాక్షాత్కరిస్తూ ఉంటుంది, విజ్ఞానం కనబడుతూ ఉంటుంది. చదువుకున్న చదువు ఎక్కడికి పోతుంది? అది పోయే టైం వచ్చినప్పుడు పోతుంది, అంతవరకు అలా ఉంటుంది అంతే. అది ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రకాశిస్తుంది అంతే. గదిలో మీరు బ్యాటరీ రేట్ వేశారనుకోండి, గదిలో ఉన్న వస్తువులన్నీ కనపడతాయి అంతే. అలాగే బుద్ధి అనే గదిలో ఏ సామగ్రి ఉందో ఆ సామగ్రి అంతా చైతన్య ప్రకాశంలో బయటపడుతూ ఉంటుంది అంతే, బస్. సో ఆ విజ్ఞానమునందు నేను నాది అనేటువంటి సంస్కారం ఉండదు. విజ్ఞాన సాక్షిగా ఉంటాడు. ఎప్పుడైతే విజ్ఞాన సాక్షిగా ఉన్నాడో ఆ విజ్ఞానాన్ని చూసి విస్మయమైనా చెందొచ్చు, సంతోషమైనా పొందొచ్చు, కానీ అహంకారానికి అవినయానికి చోటు ఉండదు. సో ఆ విధంగా విజ్ఞానం విషయంలో కూడా సాక్షిగా ఉంటాడు. సో శబ్దాది విషయ బుద్ధి ప్రత్యయ సాక్షిణం ఆత్మానం వేద. ఆత్మస్వరూపం అట్టిది. బుద్ధి ప్రత్యయ సాక్షియే ఆత్మ. ఇవి చూడండి, మీకు ఆత్మస్వరూపం ఎలాగ వచ్చేసిందో, అరటిపండు చేతిలో పెట్టినట్టు వచ్చేసిందంటే ఇంతే ఆత్మస్వరూపం. మరి ఇది బ్రహ్మ అని మీకే తెలుస్తుంది. మీరు సాక్షిగా ఉంటే మీకే అర్థమవుతుంది అది బ్రహ్మని. బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం. అది దేశభావన కాలభావన దాంట్లోంచే పుడుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ టైమ్లెస్ అండ్ ఇట్ ఈస్ స్పేస్లెస్. భావజాలానికి థాట్ హ్యాస్ టైమ్ ఇన్ ఇట్. థాట్కి టైమ్ దాని కాంపోనెంట్, దాని గర్భంలో ఉంటుంది టైము. మీరు థాట్ పుట్టిందనుకోండి, ఆ థాట్లో టైం ఉంటుంది. థాట్ పుట్టడానికి ప్రయర్ టు ది థాట్ అన్నానే దాంట్లో టైం ఎందుకు ఉంటుంది? టైమ్లెస్ స్టేట్ అది. బీయింగ్, ప్యూర్ బీయింగ్, ఇట్ ఈస్ టైమ్లెస్ అండ్ స్పేస్లెస్ ఆల్సో. దేర్ఫోర్ దట్ ఈస్ ది బ్రహ్మ. బ్రహ్మ అంటే టైమ్లెస్ అండ్ స్పేస్లెస్. దట్ ఈస్ ది బ్రహ్మ. కనుక ఏ వివేకినో విదుహు, వివేకి అయి ఉండాలి. ఏమిటి వివేకము? ఈ భావజాలం ఉన్నది, ఈ భావజాలము ప్రకాశించే చైతన్యం ఉన్నది, భావజాలానికి అధిష్టానంగా ఉండే చైతన్యం ఉన్నది. తరంగాలు ఉన్నాయి, తరంగాలకు అధిష్టానంగా నీరుంది. ఈ తేడా తెలియాలి. తరంగములు నీరు, అసలు ముందు తేడా తెలియాలి. తరంగములు అపియరెన్స్, నీరే సత్యము, తేడా తెలియాలి. అదేవిధంగా భావజాలము అసత్యము, ఆ భావజాలం వెనుక నుండే చైతన్యమే సత్యం. ఫియర్ వేసిందనుకోండి, భయం వేసిందనుకోండి, భయం ఎక్కడ పుడుతుంది మీరు చెప్పండి? ఇట్ ఈస్ ది థాట్ విచ్ బ్రీడ్స్ ఫియర్. థాట్లోంచి పుడుతుంది ఫియర్. కాబట్టి ఇప్పుడు వివేక్ ఏం చెప్తాడు? సో దిస్ ఈజ్ ది థాట్ విచ్ హీ గివ్స్ రైస్ టు ఫియర్ అని. దేర్ఫోర్ హీ లుక్స్ ఎట్ ఇట్, హీ వండర్స్ ఎట్ ఇట్ అండ్ హీ లుక్స్ ఎట్ ఇట్. ఇంక ఫియర్ ఏమిటండి? వన్స్ యూ లుక్ ఎట్ ఇట్ ఇంక ఫియర్ ఏమిటి? ఇప్పుడు ఓ బొమ్మను చూసి భయపడ్డాడు అక్కడ. ఆ బొమ్మను చూసి భయపడ్డవాడు ఏం చేస్తాడో తెలిసిన? ఆ బొమ్మకే చూడ్డం. వాడు చేయాల్సిందల్లా భయపడ్డం, ఒక్క క్షణం ఆపి ఆ బొమ్మకేసి కొంచెం కళ్ళు అప్పగించి చూస్తే దీపం వేసుకుని పోయింది భయం. కాబట్టి ఇట్ ఈస్ ది థాట్ విచ్ బ్రీడ్స్ ఫియర్. యు నో దాట్. అంచేతనే నేను రికమెండ్ చేస్తూ ఉంటా, ఊరికే లిస్టులు చదువుతుంటే, ఎందుకంటే అలాంటి లిస్టులు చదువుతారు, లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం తప్పించి ఫర్గెట్ అబౌట్ ఇట్ అంటూ ఉంటా. ఏమిటి భూత ప్రేత పిశాచ శాకిని డాకిని పరిహారార్థం అంటాడు. అంటే భూతములు, ప్రేతములు, పిశాచములు, శాకినీలు, డాకినీలు పోవాలి అని అంటాడు. ఎక్కడికి పోతాయి? వాటిని అలా అన్ని లిస్టు నువ్వు కడుపులో పెట్టుకుంటుంటే ఎక్కడికి పోవు. ఆ సందర్భంగా కూడా అలా వస్తూ ఉంటాయి అంతే. ఎక్కడికి పోతుందండి అది? వేరే ఇట్ విల్ గో. వీడు కంఠస్థం చేసి పెట్టాడు, గట్టిగా వల్లు వేసి పెట్టాడు, ఎక్కడికి పోదు అది. ఎప్పుడో నడుస్తూ ఉంటాడు, ఒంటరిగా నడుస్తూ ఉంటాడు చుట్టుపక్కల లేకపోతే ఈ వల్లు వేసింది పైకి వస్తుంది. భూత ప్రేత పేశాచి శాకిని డాకిని. వెంటనే వాడికి డౌట్ వస్తుంది, ఇక్కడ ఈ 5 ఉన్నాయా, 5లో 4 ఉన్నాయా, 3 ఉన్నాయా అని డౌట్ వస్తుంది. వీడి ప్రాణానికి ఒక్కటి చాలా 5 ఉండక్కర్లేదు. కనుక ఇట్ ఈస్ ది థాట్ విచ్ బ్రీడ్స్ ఫియర్, విచ్ బ్రీడ్స్ గ్రీడ్, విచ్ బ్రీడ్స్ వయలెన్స్, విచ్ బ్రీడ్స్ హేట్రెడ్, which breeds desires, and which has a time as its component. The thought.
అండ్ వివేకిన వివేకి డిస్క్రిమినేషన్ లేకపోతే డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిమినేషన్ ఉన్నవాడు వాడు ఈ థాట్ ఈజ్ అన్రియల్. థాట్ యొక్క మూలంలో ఉండే ప్రయర్ టు ది థాట్ దట్ ఈజ్ రియల్. థాట్ ఈజ్ అన్రియల్. సో వివేకము చాలా ఇంపార్టెంట్. డిస్క్రిమినేషన్ విత్ రిఫరెన్స్ టు ది బాడీ అండ్ మైండ్, దట్ ఈస్ ది వెన్నెముక. ఆ వివేకము గలవాడు ఆత్మస్వరూపాన్ని యథాతథంగా తెలుసుకుంటాడు. తే ఆత్మవిదః. తర్వాత తద్విదుః ఆత్మప్రత్యయానుసారిణః. ఇప్పుడు శబ్దాది ప్రత్యయాలన్నావా? శబ్దాది ప్రత్యయాలని ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట ఆత్మప్రత్యయము అని ఇంకో పదం ఒకటి వేశారు. ఈ శబ్దాది ప్రత్యయాలని పక్కన పెట్టి ఆత్మప్రత్యయాన్ని పట్టుకోమంటున్నారు. ఏమిటి ఆత్మప్రత్యయం అంటే? ఏమిటి ఆత్మప్రత్యయం అంటే? చూడండి, ద్రష్టృత్వ శ్రోతృత్వాది విశేషములను పరిత్యజించి సర్వవ్యాపక చిత్స్వరూపమైనది ఆత్మ అనేటువంటి ధారణ, అదే ఆత్మప్రత్యయం. ఇప్పుడు చూడండి, శబ్దజ్ఞానం ఉందనుకోండి. శబ్దజ్ఞానం కలిగినప్పుడు జ్ఞాతను నేను అనేటువంటి జ్ఞాతృత్వము మన యందు ఉద్బుద్ధమవుతుంది. నిన్న మీకు మనవి చేశా, చెమట పట్టినప్పుడు చెమట పట్టినవాడను నేను అనే భావన కరెక్ట్? అది కరెక్ట్ కాదు. చెమట పట్టింది. ఎందుకు చెమట పట్టింది అంటే స్వెట్ గ్లాండ్స్ ఇక్కడ ఉన్నాయి, హ్యూమిడిటీ అండ్ హీట్ చుట్టూ ఉంది, దేర్ఫోర్ చెమట పట్టింది. అంతే కదా. దీంట్లో ఈ ఈగో పాత్ర ఏమిటి? చెమట పట్టడంలో ఈగో పాత్ర ఏముంది? ఏమీ లేదు. ఎక్సెప్ట్ దట్ ఇట్ సేస్ ఐ పర్స్పైర్, ఎక్సెప్ట్ దట్ ఈగోకి పాత్ర ఏం లేదు. అంటే కరెక్ట్ గా శ్రవణం కూడా అంతే. ఇక్కడ శ్రోత్రేంద్రియం ఉన్నది, చుట్టూ శబ్దం ఉన్నది, సంయోగమైనది, దేర్ఫోర్ శబ్ద జ్ఞానం కలిగిందంటే. ఆత్మ చైతన్యం ఉంది కనుక శబ్ద జ్ఞానం కలిగింది. నేను వినివాడను అనేటువంటి ఆ అహంకారము, ఈగో ఏదైతే కలదో, ఇట్ హ్యాస్ నో రోల్ టు ప్లే. కాబట్టి ఆత్మప్రత్యయము అంటే నాయందు ఈ కర్తృత్వము భోక్తృత్వము వాస్తవంగా లేవు. అంటే కర్తృత్వం ఎంత బలంగా ఉంటుందో తెలుసా మీకు మనిషిలో? ఆ కర్తృత్వం అనేది ఎప్పుడు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అయితే ఆత్మ ప్రత్యయము అంటే కర్తృత్వం ఫ్లాష్ అవ్వదు, భోక్తృత్వం ఫ్లాష్ అవ్వదు, అహంకారము ఫ్లాష్ అవ్వదు. అహం అనే ఈగో అహంకారము వేరు, అహం వేరు. అహం వృత్తి వేరు, అహంకారం వేరు. అహం కరోమీతి అహంకార, చేసేవాడను నేను, అనుభవించేవాడు భోక్తను నేను అనేటువంటి ఆ ప్రత్యయం ఫ్లాష్ అవ్వదు. ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవు వస్తే మీరు అరటిపండు ఇచ్చారు, ఆ అరటిపండు తినేస్తుంది. తినేసిన వెంటనే మీ మొహం చేసి కూడా చూడకుండా లేచి నడిచి తక్కపోతుంది. ఎందుకంటారు? బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ది మైండ్. ఈ అహం అనేది, ఈ అహంకి వీడు ఇష్టుడు, ఈ అహంకి వీడు ప్రతికూలుడు, వీడు చేసిన పనికి నేను థ్యాంక్స్ చెప్పాలి అని ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది మైండ్ ఫ్లాష్ అవ్వదు. దానికి ఒక మైండ్ ఉంది, మైండ్ లేకపోలేదు, ఉంది మైండ్. బట్ దట్ మైండ్ డజంట్ హ్యావ్ దిస్ కంటెంట్ అండ్ దేర్ ఫోర్ ఆ పండు తీసుకుని లేచకపోతుంది. సో జ్ఞాని ఆవులాంటి వాడు, హీ డజంట్ హ్యావ్ దట్ కంటెంట్. ఆ మైండ్ కంటెంట్ ఉండదు. ఈ పని నేను చేస్తున్నాను, దీనికి కర్తను నేను, దీనికి భోక్తను నేను, ఈ కంటెంట్ ఏమి ఉండదు. హీఈస్ జస్ట్ లైక్ ఎన్ యానిమల్. జడోన్మత్త పిశాచవదని వర్ణించారు జ్ఞానిని. జడుడుగా ఉంటాడు. జడభరతోపాఖ్యానంలో చెప్తారు, చాలా జడుడుగా ఉంటాడు. ఏడాయన అలా జడుడుగా ఉన్నాడు అన్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే దిస్ ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది మైండ్, ఈ డిప్లొమసీ, ఈ హైపోక్రసీ, ఈ సోషల్ నామ్స్, తర్వాత ఎటికెట్, ఈ గోలంతా మీకు తెలియని గోళం కాదు. సో ఈ గోళంతా కూడా వాడి మైండ్ లో ఉండదు. సర్వాన్ని ఆత్మకి ముడిపెట్టుకుంటాడు. ఆత్మ అంటే ఈశ్వరుడే. సర్వాన్ని ఈశ్వరుడని పదం మారిందంటే, ఈశ్వరుడన్నా ఆత్మన్నా ఒకటే. కాబట్టి సర్వాన్ని ఆత్మకు. కోపం వచ్చిందనుకోండి, ఈ కోపం సత్యం కాదండి. కోపం అనేటువంటి థాట్కి సాక్షి రూపంగా ఉండటము, ఆ కోపాన్ని తిరస్కరించటం అని మళ్ళీ ఆత్మ సాక్షిలో వెళ్ళిపోతూ ఉంటాడు. దుఃఖం కలిగితే సాక్షిలో వెళ్ళిపోతాడు, అసూయ కలిగితే సాక్షిలో వెళ్ళిపోతాడు. అక్కడే ఆగిపోడు. అసూయ కలిగితే అసూయను పట్టు కూర్చోడు. అసూయను పట్టు కూర్చుంటే మిగిలిదేమిటి? దుఃఖమే మిగులుతుంది. అసూయ కలగడం తప్పు కాదు, అసూయను పట్టు కూర్చోవడం తప్పు. సో ఈ విధంగా ఆత్మేత్యేవోపాసిత,
అన్ని సందర్భాల్లో కూడా ఆత్మనియే ఉపాసన చేయవలను. చూచీది ఏమిటి? కన్ను కాదు, నేను కాదు, ఆత్మ. పశ్యంశ్చక్షు, అక్కడ బృహదారంగికంలో ఉంది వాక్యం. అలాగే వినేది ఏమిటి లేక వినేది ఎవరు? వినేది చెవి కాదు, వినేది నేను తప్పు, ఆత్మయే. శృణ్వన్ శ్రోత్రం. ఆత్మ చైతన్యం ఇక్కడ ఈ ఉపాధిలో శబ్ద జ్ఞానంలాగా ప్రకాశిస్తుంది అంతే. ఫ్యాన్ తిరుగుతోంది, తిరిగేది ఎవరు అంటే ఫ్యాన్ అని ఒకడు అంటాడు, నేను ఇంకొకడు అంటాడు. నేనంటే వాడి అభిప్రాయం వాడే బిల్లు కట్టేయడానికి, నేనే తిప్పుతున్నాను ఆ ఫ్యాన్ అంటాడు. ఒక ఆయన దగ్గరికి ఇంకొకతను లెటర్ చదువుకోవడం చేత కాదనమాట, ఇల్లిటరేట్. లెటర్ చదివి పెట్టండి అని తీసుకొచ్చాడు. చదివి పెట్టండి అని తీసుకొస్తే ఇతను లెటర్ చదివి పెట్టాడు. లెటర్ చదవడం అయిన వెంటనే ఆ లెటర్ ఆయన చేతిలో పెట్టేసి పంపించేయాలి కదా. లెటర్ ఇవ్వడు. ఏమిటంటే నా లెటర్ నాకు ఇచ్చేయండి, మీరు చదివి పెట్టినందుకు చాలా సంతోషం అంటే 5 రూపాయలు ఏమంటాడు. అంటే 5 రూపాయలు చదివి పెట్టినందుకు 5 రూపాయలు ఎందుకండి, పోనీ రూపాయి తీసుకోండి అంటే. నో, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్ తిరుగుతుంది, నువ్వు ఫ్యాన్ కింద కూర్చున్నావా? కూర్చున్నాను. మరి ఫ్యాన్ తగిలిందా నీకు? తగిలింది. మరి లైట్ తోటే కదా నేను చదివాను. ఈ ఎలక్ట్రిసిటీ నాదే, ఎలక్ట్రిసిటీ మీదే? నాదే. మీదే. మరి 5 రూపాయలు, 5 రూపాయలు వసూలు చేస్తాయి. కాబట్టి అలాగే కూడా ఉంటారు. కాబట్టి ఫ్యాన్ తిరుగుతోందంటే అది ఫ్యాన్ అయినా తిరుగుతోంది, నేనైనా తిరుగుతున్నాను, నేను తిప్పుతున్నాను, దాన్ని రెండూ తప్పే. ఇట్ ఈస్ ది యూనివర్సల్ ఎలక్ట్రిసిటీ విచ్ రన్స్ ఇట్. అలాగే ఆత్మేత్యేవోపాసీత. సో ఆ విధంగా ఆత్మ ప్రత్యయానుసారులుగా ఆత్మవేత్తలు ఉంటారు. తర్వాత యస్మాత్ పరం జ్యోతి తస్మాత్ ఏవ తద్విదుః నేతరే బాహ్యార్థ ప్రత్యయానుసారిణః. అది సంగతి. కనుక ఆత్మయే అంతిమమైన ప్రకాశ అవభాసకము, పరం జ్యోతి. ఇప్పుడు ఈ తర్వాత దాంట్లో వస్తోంది మాట. ఇప్పుడు ఘటం ప్రకాశిస్తోంది. ఘటం ప్రకాశిస్తోందంటే స్వయంగా ప్రకాశిస్తోందా? లేదు. ఇగో దీపంలో ప్రకాశిస్తోంది. ఆ దీపం స్వయంగా ప్రకాశిస్తోందా? లేదు. నేత్రజ్యోతి ఉండబట్టి ఈ జ్యోతి ప్రకాశిస్తోంది. నేత్రంలో దీపం లేదనుకోండి, ఇంకా అది ప్రకాశించదు. నేత్రజ్యోతిని బట్టి అది ప్రకాశిస్తుంది. అలాగే వెనక్కి వెళ్ళాలి. వెళ్తే మనం తర్వాత శ్లోకంలో వస్తుంది అది. సో మొత్తం మీద సర్వోత్కృష్టమైన ఒకే ఒక జ్యోతి, అవభాసకము అంటే ప్రకాశింపజేసే చైతన్యము, అది ఆత్మ. ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. తే విదుః నేతరే, ఇతరులు తెలుసుకోరు. ఇతరులు అంటే ఎవరండి ఇతరులు? బాహ్యార్థ ప్రత్యయానుసారిణ. బాహ్యమునందుండే విషయములు, అర్థము అంటే విషయం ఏమిటి? శబ్దము, రూపము, రసము, గంధము, లేకపోతే ఈ భావజాలమునకు ఆలంబనమైనటువంటి బంధువులు, వాళ్ళ ఈ మాటలు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇచ్చేశారు, వాళ్ళు ఇచ్చేశారు. సో ఈ బాహ్య విషయములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రత్యయాలు ఉంటాయిగా, బుద్ధి ప్రత్యయాలు. ఆ బుద్ధి ప్రత్యయాలు వెంట పడిపోతూ ఉంటారు. అనుసారిణ. బుద్ధి అసూయ ప్రత్యయాన్ని పెట్టిందనుకోండి, దాన్ని వెంట పడిపోతారు. కామనా ప్రత్యయాన్ని పెడితే దాన్ని వెంట పడిపోతారు. బుద్ధి ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటారు. అలాగే కదండి, మరి అదే కదా మానవ జీవితం అంటేనే. బుద్ధి నడిపించినట్టుగా నడిపించుకుంటారు. బుద్ధి భయపెడితే వీడు భయపడతాడు. బుద్ధి ఉల్లాసాన్ని ఇస్తే ఉల్లాసాన్ని అనుభవిస్తాడు. బుద్ధి దుఃఖాన్ని ఇస్తే దుఃఖాన్ని అనుభవిస్తాడు. మొన్న మీకు చెప్పానుగా పురంజని ఉపాఖ్యానం. సో ఈ విధంగా బుద్ధిలో ఉదయిస్తూ ఉండేటువంటి భావజాలమే సత్యమని, బుద్ధిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి శబ్దరూప రసస్పర్శ గంధములే సత్యమని అనుకునేవాడు బాహ్యార్థ ప్రత్యయానుసారి అంటారు. వాడికేం తెలుస్తుంది సత్యం? వాడి వల్ల కాదు సత్యం. హీ కెన్ నెవర్ నో. వాడు ఇంకేవో పై కబుర్లు చెప్పి వాళ్ళకు ఆ కబుర్లకు సరిపడ్డ వాళ్ళకి కబుర్లు చెప్పొచ్చు, అది వేరే సంగతి. హీ కెనాట్ నో ది ట్రూత్. అంటే ఎవరినో డినౌన్స్ చేయటం అభిప్రాయం కాదు.
నీవు సత్యాన్ని తెలుసుకోవాలన్నట్లయితే బాహ్యార్థ ప్రత్యయాల వెంటబడ్డం మానేసి ఆత్మ ప్రత్యయమునందు నిలిచి ఉండటం అలవాటు చేసుకోమని చెప్పడం. పునర్జన్మ ఉందా అని అడిగారు భగవాన్ రమణ మహర్షిని. అంటే రమణ మహర్షి అన్నారు, పునర్జన్మ ఉంటే ఎవరికి ఉంటుందాయా అని అడిగారు. ఇంకెవరికంటే నాకే. నేనెవరో నీకు తెలుసా? తెలీదు. నేనెవరో నీకు తెలియకుండా నాకు తెలియని నేనుకి పునర్జన్మ ఉంటుందా లేదా అని మీమాంస. ఎందుకు వచ్చిన మీమాంస? పూర్వం ఒక ఈగ తన పేరు మర్చిపోయి ఊళ్ళో వాళ్ళందరినీ నా పేరు చెప్పమని అడిగింది. సో ఆ విధంగా నేనెవరో నాకు తెలీదు, ఆ నేను యొక్క స్వరూపం ఏమిటో తెలీదు, అంతా కూడా అజ్ఞానమే. ఇప్పుడు ఈ నేనుకి చచ్చిపోయిన తర్వాత పునర్జన్మ ఉందో లేదా వీడు మీమాంస ఇప్పుడు చేస్తానంటే, లేకపోతే ఈ నేనుకి పూర్వజన్మ ఏమిటో తెలిసి మీమాంస వీడికి పూర్వజన్మలో ఏమిటో వీడికి తెలుసుకోవాలి. వై హీ వాంట్స్ టు నో పూర్వజన్మలో ఏదైతే ఏమిటి. యు వర్ ఎ క్యాట్ ఇన్ ది ఎర్లియర్ బర్త్, నౌ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? వాట్ విల్ యు డూ? సో మీరు కొంచెం పైసలు ఎక్కువ ఇస్తే యువర్ ఎ బ్రాహ్మణ్ ఇన్ ది ఎర్లియర్ బర్త్ అని చెప్తాను, పైసలు తక్కువ ఇస్తే యువర్ ఎ ర్యాట్ ఇన్ ది ఎర్లియర్ బర్త్ అని చెప్తాను. నౌ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? కాబట్టి ఈ రకంగా దిస్ వైల్డ్ గూస్ ఇంగ్లీష్ లో దిస్ చేసింగ్ ఏ వైల్డ్ గూస్. సో దిస్ ఇస్ ఆల్ సిల్లీ. బాహ్యార్థ ప్రత్యయాల వెంటబడ్డం మానేసి ఆత్మ ప్రత్యయ నిష్ఠ కలిగిన వాళ్ళు దేనో ఆత్మవిదో విదు. తర్వాత శ్లోకం. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. మామూలుగా మీరు ఎప్పుడైనా హారతి ఇవ్వడం చూస్తుంటారు. హారతి ఎలా ఇస్తాడంటే ఆయన గంట హారతి ఇవ్వడానికి అదో టెక్నిక్. అది ఒక చేత్తో గంట వాయిస్తూ ఇంకో చేత్తో తిప్పాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఇది తిరిగిపోతూ ఉంటుంది, లేకపోతే అది ఇలా ఇలా అంటుంటారు. సో బట్ హీ హ్యాజ్ ప్రాక్టీస్డ్ ఇట్ వెరీ వెల్. సో గంట ఇలా టక్ 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 వాయిస్తో నత్ర సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని 2 నెలల చుక్కలు పెట్టి అందరికీ చూపిస్తే అందరూ కళ్ళకద్దుకున్నారు. చిత్రం ఏంటంటే ఏమిటి వాట్ హీ సెడ్ హీ డజంట్ నో, అండ్ ఇక్కడ వీళ్ళు కళ్ళకద్దుకున్నారు, దే డోంట్ నో. ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్. సో హారతి యొక్క అభిప్రాయం ఏంటంటే దేవుడంటే ఒక పీస్ ఆఫ్ స్టోన్ కింద ఎదుర్కొన్నా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పరిచ్ఛిన్నంగా ఒక స్థానానికి సీమితమైపోయి ఒక బండరాయిలాగా కనపడుతున్నాడు. అలాగే అనుకునే దేవుడు అలాగా కాదు. మరి ఇంక దేవుడు ఎలాగా? ప్రకాశ స్వరూపుడు దేవుడు. ఈ ప్రకాశం ఎటువంటి ప్రకాశమో తెలుసునా? నత్ర సూర్యో భాతి. ఈ జగత్తునంతని సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు, కానీ ఆ ఈశ్వరుణ్ణి ఈ సూర్యుడు ప్రకాశింపజేయనక్కర్లేదు. నా చంద్రతారకం. రాత్రిపూట జగత్తుని చంద్రుడు నక్షత్రాలు ప్రకాశింపజేస్తున్నాయి. ఆ ఈశ్వరుడికి ఈ ప్రకాశముల యొక్క అవసరం లేదు. ఈ ప్రకాశములు ఏమీ లేకుండానే ఆ ఈశ్వరుడు ప్రకాశిస్తాడు. నేమా విద్యుతో భాంతి. విద్యుత్ అంటే మెరుపు. ఈ మెరుపు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఏదైనా మీకు సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ లైట్ కావాలంటే విద్యుత్. ఒక్కసారి మెరుపు మెరిస్తే కొన్ని చదరపు మైళ్ళ వైశాల్యంలో ఏముందో అంతా మనకి కంటికి కనపడుతుంది, మళ్ళీ వెంటనే మాయమైపోతుంది. కనుక ఆఖరికి ఆ విద్యుత్ ప్రకాశము కూడా మనకి సూర్యప్రకాశం కంటే విద్యుత్ ప్రకాశం ఎక్కువ. పరాస్ సూర్యుడి కేసు చూస్తే కన్ను పోదు, విద్యుత్ కేసు గట్టిగా చూస్తే కన్నే పోతుంది, అంత ప్రమాదం. కాబట్టి అంతటి పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ లైట్ అయిన విద్యుత్తు కూడా ఆ ఈశ్వరుని ముందు వెలవెలబోవలసినదే. ఆ ఈశ్వరుని ప్రకాశింపజేయనక్కర్లేదు. ఇక వీటికే దిక్కు లేకపోతే కుతోయమగ్ని. ఈ అగ్ని, నిప్పు, దీపం
ఇది ఎంతటిదండి? దాని గురించి చెప్పాలా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ వాటినన్నింటినీ తిరస్కరిస్తే ఇంకే అగ్ని గురించి చెప్పేదేముంది? తమేవ భాంతమనుభాతి సర్వం. ఈ జగత్తులో ప్రకాశించేటువంటిది ఒక్కటే ఉంది, అదే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి ప్రకాశాన్ని అనుసరించియే, అను అంటే అనుసరించి, సర్వం భాతి, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తులు, అగ్ని ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. తస్య భాసా సర్వమిదం విభాతి. ఆ ప్రకాశాన్ని, ఆ ఈశ్వర ప్రకాశాన్ని ఎరువు తెచ్చుకుని ఆ ప్రకాశంలో ఇవి ప్రకాశిస్తున్నాయి తప్పిస్తే వీటి స్వంత ప్రకాశమేమీ కాదు అని దేవుడికి చూపిస్తాం. కాబట్టి ఈశ్వరుడు ప్రకాశస్వరూపుడని తెలుసుకో. ఇది హారతి దేవుడికి చూపించడం. మరి ఆ హారతిని వీడు కళ్ళకద్దుకుంటాడు. అంటే కళ్ళకద్దుకోవడం ఎందుకంటే కళ్ళులో ఉండే జ్యోతి, కళ్ళలో జ్యోతి ఉంది, చిక్కిళ్లలో జ్యోతే ఉంటుంది, కళ్ళలో జ్యోతి ఉంటుంది. సో ఆ కళ్ళలో ఉండే జ్యోతి యథార్థమైన జ్యోతి నిజానికి కన్ను కూడా కాదు. చక్షుషశ్చక్షు, కంటి వెనక జ్యోతి ఉన్నది. ఏమిటా జ్యోతి? ఆత్మజ్యోతి. సో ఈ ఈశ్వర ప్రకాశము, ఆత్మ ప్రకాశము ఒక్కటియే. ఇది హారతి. అసలు దేవాలయానికి సంబంధించిన ప్రతి చర్య కూడా, అంటే ఈ మధ్యకాలంలో మన వాళ్ళు కొన్ని కల్పించారు, వాటన్నిటికీ చెప్పడం కష్టంగానే మౌలికమైనటువంటి షోడశోపచార పూజ, మౌలికమైన దేవాలయ వ్యవస్థ ఏదైతే కలదో దానికి అంతకీ కూడా చాలా సింబాలిక్ గా ఉంది మీనింగ్. సో ఇది దేవుడికి హారతి ఇవ్వటం, మనం కళ్ళకద్దుకోవడం. అంచేతనే ఎక్కడైనా హారతి ఇచ్చి కళ్ళకద్దుకునే టైంలో పైసలు ఇవ్వడం, పైసలు వేయడం అని, ఆ పైసలు వాళ్ళ చేత వేయించటం అని, వీళ్ళు వేసేందుకు భక్తులు సిద్ధపడతారు. భక్తుల చేత భక్తులను ఎంకరేజ్ చేసి వేయించేందుకు ఆర్గనైజర్స్ ఉత్సాహం చూపుతారు. నేను ఐ యూస్ టు సే, వై యూ డూ దాట్? ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ మనీ, యూ డూ దట్ సెపరేట్లీ. మనీని సెపరేట్ గా కలెక్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఒక చిన్న అప్పీల్ ఒకటి చేసి, అదే మీరందరూ చెరో 100 రూపాయలు, చెరో 1000 రూపాయలు ఇవ్వండి అని అప్పీల్ చేయొచ్చు. దే విల్ గివ్, పీపుల్ విల్ గివ్. దేర్ ఇస్ నో, ఇక్కడే అది ఎలాగో ఉంది, అది కాకుండా ఇది చిల్లరా. సో ఈ విధంగా ఈ డబ్బులు వేయడం అనేది, భక్తులు డబ్బులు వేస్తారు, ఆర్గనైజర్స్ ఎంకరేజ్ చేస్తారు. ఇది దిస్ మే నాట్ బి నెసెసరీ. ఎందుకంటే అది ఆ రిచువల్లో ఈ డబ్బులు భాగం కాదు. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది రిచువల్. విధి అనేది ఒకటి ఉంటుంది, విధి ప్రకారం చేయాల్సి ఉంటుంది. రిచువల్ జోలికి వెళ్లకుండా ఉంటే పర్వాలేదు. ఒకవేళ వెళ్లితే మటుకు యథావిధి అంటూ ఉంటారు చూడండి. యథావిధి అంటే విధిం అనతిక్రమ్య. యథావిధి పాణిని గారు ఏమని చెప్పాడంటే, యథాపదానికి అనతిక్రమ్య, అనతిక్రమ అనే అర్థంలో యథావిధించాడు. అనతిక్రమ అంటే దానిని దాటవద్దు అని, అది యథా అనే పదానికి అర్థం. యథోపదేశం అంటే ఉపదేశం అనతిక్రమ్య. యథావిధి, యథా మార్గం అంటే మార్గం అనతిక్రమ్య, మార్గం దాటకుండగా, ఇటు అటు పక్కకి వెళ్లకుండగా. సో ఆ విధంగా యథావిధిగా చేస్తే సరిపడుతుంది. కాబట్టి యథావిధిగా చేసేప్పుడు ఈ డబ్బులు అంటూ వేయటం, ఆ డబ్బులను కలెక్ట్ చేయటం, దీనికి హారతి పల్లెంలో ఎంత వచ్చిందని క్యాల్కులేషను, ఇదంతా కూడా ఏ కైండ్ ఆఫ్, పాపం వాళ్ళు అదో మోసం చేస్తున్నారనో అలా చేస్తున్నారనో నేను అంటం లేదు, అమాయకంగానే చేస్తున్నారు. బట్ సమ్ హౌ ఇట్ ఈజ్ ఎన్ ఎబరేషన్. ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ. ఎందుకంటే హారతి యొక్క అర్థం ఇది. దక్షిణ అని ఒకటి ఉంటుంది. కర్మ అయిపోయిన తర్వాత దక్షిణ అని ఒకటి ఉంటుంది. ఆ దక్షిణా సమయంలో దక్షిణకి స్థానం, అక్కడ దాని ప్లేస్. ఇంకా ప్రతి స్టెప్లోనూ దక్షిణ స్నానానంతరం యథాశక్తి హిరణ్యంతు వ్యూహ సంప్రోషణ, అది అలా ఎక్కడికెక్కడ దక్షిణలు అంటే అలా కాదండి. అసలు దక్షిణ ఎలాగో ఒకటి ముద్ద ఒకటి ఉంది ఫిక్స్ చేసుకున్నది, అది ఎలాగో వస్తుంది మాకు, ఇది బోనస్ అని గవర్నమెంట్ ఉద్యోగంలో లాగా. సో నాట్ నెసెసరీ. ఆ రకమైనటువంటి ధన వ్యామోహానికి మనం తావి ఇయ్యరాదు. ధనం మన రూల్ చేయకూడదు, మనం ధనాన్ని రూల్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్, ఈ మంత్రము చాలా చాలా గొప్ప మంత్రం. ఈశ్వరుని ముందు నిలబడ్డప్పుడు ఈ మంత్రాన్ని మీరు విన్నప్పుడు ఆ ఈశ్వర స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని ఆ రకంగా భావన చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకోసం సో దీని మీద భాష్యకారుల యొక్క వ్యాఖ్యానం చూద్దాం. కథం తత్ జ్యోతిషాం జ్యోతి ఇత్యుచ్యతే.
అంటే ఇంతకు ముందు మంత్రంలో ఆ హిరణ్మయ కోశంలో జ్యోతిషాం జ్యోతి, జ్యోతిష్సులకు జ్యోతిష్సు, ప్రకాశములకు ప్రకాశము, దీపాలకు దీపం అని చెప్పారే, అది ఏమిటి, ఎలా ఉంటుంది? ఆ జ్యోతిషాం జ్యోతి అనే ప్రయోగాన్ని వివరిస్తూ, బికాజ్ ఇట్స్ వెరీ వెరీ క్యారెక్టరిస్టిక్ యూసేజ్ జ్యోతిషాం జ్యోతి. సో చాలా క్యారెక్టరిస్టిక్ అది, ప్రాణస్య ప్రాణ అన్నట్టుగా. సో వాట్ ఈజ్ ఇట్ రిక్వైర్స్ ఎన్ ఎలాబరేషన్. అందుకోసం ఈ మంత్రం వస్తుంది. నత్ర తస్మిన్ స్వాత్మభూతే బ్రహ్మణి సర్వావభాసకోపి సూర్యోభాతి. అది నత్ర సూర్యోభాతి. తత్ర అంటే తస్మిన్, త్రసిల్ అంటారు. త్ర అనేది ఒక ప్రత్యయం, దానికి సప్తమి విభక్తి అర్థం. సో తత్ర అంటే తస్మిన్. ఒకప్పుడు ద్వివచనం అవ్వచ్చు, బహువచనం కూడా కావచ్చు, కానీ ఇక్కడ ఏకవచనం. దాని యందు. దాని యందు అంటే అదేమిటి, అదేమిటది, అదేమిటో పూర్వమంత్రం చూస్తే తెలుస్తుంది మీకు. పూర్వమంత్రంలో ఏం చెప్పారు? హిరణ్మయే పదే కోశే విరజం బ్రహ్మ ఉన్నది, తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి యద్యద్ ఆత్మవిదో విదు. సో ఆ బ్రహ్మయే ఆత్మరూపంగా హృదయంలో ప్రకాశిస్తోంది అని చెప్పారు కదా. సో హిరణ్మయ కోశంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశించే సర్వజగత్ కారణం బ్రహ్మ. అదే దట్ ఈస్ ది తత్. తచ్చబ్దము చేత దాన్నే పరామర్శ చేస్తారు. కాబట్టి తస్మిన్ అని చెప్పి శంకరులు దానికి అర్థం ఏం రాశారంటే స్వాత్మభూతే బ్రహ్మణి అని రాశారు. ఈ సాధకుడు ఉన్నాడు, ఈ హారతిచ్చే సాధకుడు, వీడికి ఆత్మగా ప్రకాశిస్తూ ఆత్మగా నిలిచి ఉన్న ఆ పరబ్రహ్మ అంటే పూర్ణ ఆత్మ అని అర్థం. ఇప్పుడు బ్రహ్మయే ఆత్మ అన్నప్పుడు ఆత్మ బ్రహ్మ భిన్నంగా ఉన్నాయనుకోండి, అప్పుడు బ్రహ్మ జడం అయిపోతుంది. ఎందుకంటే ఆత్మ చేతనం, దాంట్లో సందేహం లేదు కదండి. ఆత్మ అంటే మీరే. ఆత్మ చేతనం, చేతనం కంటే భిన్నంగా ఉన్నది ఏమిటవుతుంది? అచేతనం అవుతుంది. అంటే చేతనం కంటే భిన్నంగా ఉన్నది అచేతనం అవుతుంది. చేతనం చేత చూడబడుతూ చేతనం కంటే భిన్నంగా ఉంటే అచేతనం అవుతుంది. కాబట్టి బ్రహ్మ ఆత్మ కాదు అని అన్నవాడు బ్రహ్మని జడం చేసి పెట్టాడు. బ్రహ్మని జడం చేయడం అంటే అర్థం ఏంటో తెలుసునండి? బ్రహ్మహత్య అంటారు దాన్ని. బ్రహ్మని చంపేయడం అనమాట. ఇప్పుడు కూడా ఒక వస్తువు యొక్క మహిమని మీరు తిరస్కరిస్తే అది ఆ వస్తువుని చంపేసినట్టే. ఇప్పుడు వజ్రాన్ని చంపేయడం అంటే ఏమిటో తెలుసునా? వజ్రాన్ని పేపర్ వెయిట్ కింద వాడుకుంటూ ఉంటే దాన్ని చంపేసినట్టే. ఇంకా వజ్రాన్ని ఇంకెంతకంటే ఏం చంపుతారు? అలాగే బ్రహ్మని జడం చేసి పెట్టారంటే బ్రహ్మని చంపేసినట్టే. తర్వాత బ్రహ్మ కంటే ఆత్మ భిన్నం అని మీరు అన్నారనుకోండి, బ్రహ్మ కంటే ఆత్మ భిన్నం అని. బ్రహ్మ అంటే సత్, అది సత్, అస్థి మాత్రమునకు బ్రహ్మ అని పేరు, కేవల సత్తా. కాబట్టి బ్రహ్మ ఉన్నది, బ్రహ్మ ఉన్నది, ఉనికి దాని లక్షణం. ఇప్పుడు బ్రహ్మ కంటే భిన్నము ఆత్మ అన్నప్పుడు సత్తు కంటే భిన్నం ఏమిటవుతుంది? అసత్ అవుతుంది. అంటే లేనిది అవుతుంది, అంటే శూన్యం అవుతుంది. ఆత్మని శూన్యం చేశారంటే దాన్ని ఆత్మహత్య అంటారు. కాబట్టి బ్రహ్మ ఆత్మ వేరుని చెప్పిన వాడు ఒకవైపు బ్రహ్మహత్య, రెండో వైపు ఆత్మహత్య అనే దోషములను చేసిన వాడు అగును. అంచేతనే హారతిచ్చి ఆ హారతి కళ్ళకద్దుకోవాలి. అది బ్రహ్మాత్మ. అదిగో బ్రహ్మ, ఇదిగో ఆత్మ, రెండింటికి అన్వయం, అభేదం. ఎందుకు అభేదం చేయాలి? భేదం అనుభవంలోకి వస్తోంది కనుక. భేదం అనుభవంలోకి రాని వాడికి ఏ అభేదము చేయనక్కర్లేదు. భేదం అనుభవంలోకి వస్తోంది కనుక అభేదాన్ని భావన చేయాల్సి వస్తుంది. ఎంతవరకు? నేను మనిషిని అని మనం అనుకుంటామా? అనుకోం. ఎందుకని? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ థింగ్ విచ్ ఇస్ ఛాలెంజ్డ్. దాన్ని ఛాలెంజ్ చేస్తే, క్వశ్చన్ చేసినట్లయితే వాడు నువ్వు మనిషే కాదని ఎవడన్నా అన్నాడు అనుకోండి, అంటే అలాంటి నేను మనిషిని కావాలంటే చూసుకో అని ఛాలెంజ్ చేసినప్పుడు నేను మనిషిని అని చెప్పాల్సి వస్తుంది, లేకపోతే చెప్పక్కర్లేదు. అలాగే బ్రహ్మయే ఆత్మ అనే విషయం అంత స్పష్టంగా, నేను మనిషిని అన్నంత స్పష్టంగా నేను బ్రహ్మను, నేను పూర్ణుడు అని తెలిసిందనుకోండి, అప్పుడు వాడు అస్తమాను ఈ అభేదాన్ని భావన చేయాల్సిన అవసరం ఉండదు. తెలిసి వరకు భావన చేయాల్సి ఉంటుంది. కనుక స్వాత్మభూతే బ్రహ్మణి. ఆ తత్ర అంటే తస్మిన్ స్వాత్మభూతే బ్రహ్మణి, తన యొక్క
ఆత్మ చైతన్య రూపంగా ఉండే పరబ్రహ్మయందు సర్వావభాసకోపి సూర్య భాతి అంటే నా భాతి ఆ నా ఇక్కడికి వస్తుంది. నా ఎప్పుడు వెర్బు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడున్నా కూడా. వాక్యంలో మొట్టమొదటి ఉంటుంది. సంస్కృత వాక్య శైలి ఎలా ఉంటుందంటే మొట్టమొదట నా పారేస్తారు. నా తత్ర సూర్యో అది అసలు మంత్రంలోనే నా పడిపోతుంది ముందు. నా ఉంటే ఆ నాని మీరు తీసుకెళ్ళి వెర్బు దగ్గర పెట్టాలి. ఆ వెర్బ్ ఎక్కడుందో వెతుక్కుని అక్కడ పారేయాలి. సో నతత్ర సూర్యో భాతి అంటే భాతి దగ్గరికి చేరుతుంది. సూర్యుడు కూడా ప్రకాశించడు. సూర్యుడు కూడా ప్రకాశించడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సూర్యప్రకాశములో ఇతరము సర్వము ప్రకాశించుతున్నదే అని అర్థం. దీపం వెలుగుతోంది అంటే అర్థం ఏంటండి? ఆ దీపకాంతిలో ఘటము పటము మొదలైన ఇతర వస్తువులన్నీ వెలుగు కనబడుతున్నాయి అని అర్థం. అంతే కదా? ఏదో ఒకటి కనబడినప్పుడే దీపం వెలుగుతోందని తెలుస్తుంది, లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది? కనుక దట్ సిచ్యువేషన్ డజంట్ అరైజ్ అన్లెస్ యూ గో సమ్వేర్ సమ్ 30-40 miles అబౌవ్ అంతరిక్షం. సో దీపం వెలుగుతోంది అని ఎలా చెప్తారు? దీపపు వెలుగులో ఇతర వస్తువులు వెలుగులోకి వచ్చినప్పుడు దీపం వెలుగుతోంది అని చెప్తారు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఎలా చెప్తారు? జగత్తంతా ఇవో ఈ పదార్థాలని ప్రకాశిస్తున్నాయి కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మ విషయములో సూర్యుడు ప్రకాశించుటలేదు అంటే సూర్యుడు బ్రహ్మను ప్రకాశింపజేయడు. పరప్రకాశ్యము కాదు బ్రహ్మ, ఆత్మ. ఇప్పుడు నేను ఉన్న గదిలో ఘటము ఉన్నది అనే సంగతి సూర్యకాంతి వచ్చినప్పుడు తెలిసింది. నేను ఉన్నాను అనే సంగతి తెలియటానికి సూర్యకాంతి అవసరమా, చంద్రకాంతి అవసరమా? ఏ కాంతి అక్కర్లేదు. నిజానికి నేను ఉన్నాను అనే సంగతి నిర్ధారణ అయిన తర్వాతే ఈ కాంతులన్నీ తెలియబడతాయి కూడా. తర్వాత నతత్ర సూర్యోభాతి, దీనికి ఇంకో రకంగా చెప్తా చూడండి. ఇప్పుడు ఘట జ్ఞానం కలిగింది. ఘట జ్ఞానం ఎలా కలిగింది? మీరందరూ చాలా సీనియర్ వేదాంత స్టూడెంట్స్ కాబట్టి మీరు యూ షుడ్ నాట్ బి ఏబుల్ టు, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఘట జ్ఞానం ఎలా కలిగింది? సూర్యకాంతిలో ఘటం ప్రకాశించటం చేత ఘట జ్ఞానం కలిగింది. అంతే కదా? ఓకే, క్లియర్ ఎనఫ్. బట్ సూర్యకాంతిలో ఘటం ప్రకాశిస్తే ఘట జ్ఞానం కలిగిపోతుందండి. వాడు కళ్ళు మూసుకు కూర్చున్నాడు అనుకోండి, ఘట జ్ఞానం కలిగిపోతుందో? సూర్యుడు ఎంత గట్టిగా ప్రకాశించినా కలగదు. ఘట జ్ఞానం కలిగితే సూర్యుడు ప్రకాశించాలి, ఘటం వెలుగులోకి రావాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మోర్ దాన్ దాట్ ఆ ఘటం మీద పడిన సూర్యకాంతి చాలదు, అంతటితోటి మీకు ఘట జ్ఞానం కలిగిపోదు. ఆ సూర్యకాంతి కంటి మీద పడాలి, రెటీనా మీద పడాలి. రెటీనా మీద పడితే ఆ నర్వ్ సెన్సేషన్స్ మైండ్ లో పడాలి. ఆ మైండ్ వాటిని ఇంటిగ్రేట్ చేసి ఇట్ హ్యాస్ టు త్రో అవుట్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఘట యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ చేసిన దాని ఫలం ఏమిటి అంటే సంకలనము అంటారు ఇంటిగ్రేషన్కి. ఈ నర్వ్ సెన్సేషన్స్ అన్నిటినీ సంకలనం చేసి దానికి ఒక ఫలాన్ని ఇస్తుంది. ఏమిటా ఫలము అంటే ఘట జ్ఞానము. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ గ్రాఫ్ గీసేటువంటి అది ఆటోమేటిక్ గ్రాఫ్ గీసి చూసారా? అది లైన్లలో మామూలుగా బేస్ లైన్ లో ఉంటుంది. బేస్ లైన్ లో ఉందంటే ఏమీ యాక్టివిటీ లేదని అర్థం. బేస్ లైన్ లో ఉండే టక్కుమని ఇలా కొడుతుంది, ఓ పీక్ వస్తుంది. ఆ పీక్ అంటే ఏమిటనమాట? ఇట్ హ్యాస్ రిసీవ్డ్ సమ్ సడన్ పల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ విచ్ మీన్స్ సంథింగ్. అంతేనా? అదేవిధంగా ఘట జ్ఞానం కలిగిందంటే ఆ నెర్వ్ సెన్సేషన్స్ తక్కువ వస్తాయి. ఇలా కళ్ళు మూసి కూర్చున్నాడు, నెర్వ్ సెన్సేషన్స్ ఏమీ లేవు. యాజ్ ఫర్ ఆప్టికల్ సెన్సేషన్స్ ఏమీ లేవు. కళ్ళు తెరవగానే ఘట జ్ఞానం కలిగింది. ఎందువల్ల? ఆప్టికల్ సెన్సేషన్స్ ఒక్కసారిగా బుర్రలో మస్తిష్కంలో ప్రవేశించి ఆ మనస్సేమో వాటిని అన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి ఇట్ గివ్స్ ఎ పీక్, ఇట్ హిట్స్ ఎ పీక్. ఆ పీక్ పేరే ఘట జ్ఞానము. అదే ఘట జ్ఞానం అంటే. ఇట్ ఈస్ ది ఐడియా ఆఫ్ పార్ట్ విచ్ ఇస్ థ్రోన్ అప్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సచ్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆప్టికల్ నర్వ్ సెన్సేషన్స్. దట్ ఈస్ ది ఘట జ్ఞానం. ఇప్పుడు దానికి ఘటాకార వృత్తి అంటారు. సో మనస్సు ఘటాకారాన్ని పొందింది అంటే ది షేప్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ నౌ లోడెడ్ ఆన్ టు ది మైండ్. ఇప్పుడు మనస్సులో ఆకారం ఏర్పడింది కదా, వృత్తి లేక ప్రత్యయం, ఘట ప్రత్యయం. ఈ ఘట ప్రత్యయాన్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? సూర్యుడా, ఆత్మ? ఆత్మ. అవునండి? ఆ ఘట ప్రత్యయాన్ని సూర్యుడు ప్రకాశింపజేయగలడా? చేయలేడు.
అంచేతనే సూర్యుడు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తున్నా మీరు ఘటాన్ని చూడాలనుకున్నప్పుడే మీరు ఘటాన్ని చూస్తారు. మీరు ఘటాన్ని చూడాలనుకోకపోతే ఆ ఘటం ప్రకాశించదు. ఎందుకంటే నతత్ర సూర్యోభాతి. ఆ ప్రత్యయ స్థానంలో మానసిక ప్రత్యయము అనే లెవెల్లో సూర్యుడు అక్కడ ప్రవేశించలేడు. సూర్యకాంతికి అక్కడ ప్రవేశం లేదు. ఎందుకంటే సూర్యకాంతి దృశ్య ప్రకాశమే గాని ఇది దృక్ ప్రకాశం కాదు. ఆ దృక్ ప్రకాశమైన ఆత్మ చైతన్యం మాత్రమే ఘటాకార వృత్తిని ప్రకాశింపజేస్తుంది తప్పిస్తే. కాబట్టి సూర్యుడు దృశ్యమైన ఘటాన్ని ప్రకాశింపజేస్తాడే గాని ఘట జ్ఞానాన్ని కలిగించేటువంటి ఘటాకార వృత్తి, దాన్ని ప్రమాణ వృత్తి అంటారు, దానిని ప్రకాశింపజేయలేడు. దానిని కేవలము ఆత్మ చైతన్యమే ప్రకాశింపజేయాలి. వాస్తవంలో ఈ సూర్యుని కూడా ఆ ఆత్మ చైతన్యమే సూర్యాకార వృత్తి రూపంగా ప్రకాశింపజేస్తుంది. సూర్యుడు అనే వృత్తి కదా, ఆ వృత్తిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఆత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తుంది. సూర్యాకార వృత్తిని ఆత్మ చైతన్యం ప్రకాశింపజేయకపోతే సూర్యజ్ఞానం కలగదు. కాబట్టి సూర్యకాంతిలో ప్రకాశించే పదార్థముల జ్ఞానం కలగాలన్నా, ఆఖరికి సూర్యుని యొక్క జ్ఞానమే కలగాలన్నా ఆత్మ చైతన్య ప్రకాశమునందు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నతత్ర సూర్యోభాతి, అదే అర్థం. అంటే సూర్యుడి కంటే మీరు గొప్పవారు. ఆత్మ చైతన్యం అండి. నిన్న మీకు మనవి చేశాను కదా, వెంకటేశ్వర స్వామి గొప్ప, భక్తులు గొప్ప. అంటే ఎవరు గొప్ప? భక్తులు గొప్ప. అదేవిధంగా భక్తులంటే ఈ అహంకారం మమకారాలు గలవాలని కాదు అభిప్రాయం. ఆ భక్తిభావపూర్ణమైనటువంటి ఏ ఆత్మ చైతన్యము గలదో దానికి భక్తుడు అని పేరు. ఇన్ దట్ సెన్స్ విషయ. కనుక సో ఆత్మయే సర్వమునకు మూలము. సర్వావభాసకోపి సూర్య నభాతి, ప్రకాశించుటలేదు అంటే అసలే ఆరిపోయాడు, వెలగట్లేదని కాదు. తద్బ్రహ్మ న ప్రకాశయతి ఇత్యర్థ. సూర్యుడు వెలగటం లేదు అంటే ఆరిపోయాడని కాదు. సూర్యుడు పరబ్రహ్మ విషయంలో వెలుగొట్టలేదు అంటే పరబ్రహ్మను ప్రకాశింపచేయటలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ పరబ్రహ్మ చేతనే సూర్యుడు ప్రకాశింపచేయబడుతున్నాడు. కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఈ మాటే చెప్తుంది. సూర్యుడిని ప్రకాశింపజేసేది మీరు, చంద్రుణ్ణి ప్రకాశింపజేసేది మీరు. ఆత్మ అంటే దాని మహిమ చాలా గొప్పది. ఆత్మ మహిమ చాలా గొప్పది. సో సూర్యుడిని, చంద్రుణ్ణి, సమస్త జగత్తుని ఆత్మయే ప్రకాశింపజేస్తుంది. సర్వము ఆత్మయందే ప్రకాశిస్తాయి. అంతేకాదు ఆత్మయందే ఉనికిని కలిగి ఉంటాయి కూడా. ఆ సత్త కూడా ఆత్మసత్తయే. ఇది ఒక్క పిసరు అంతర్ముఖంగా ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఘట అస్థి అని ఉందనుకోండి. ఘట అస్థి అంటే ఘటాస్తిత్వము, ఘటము ఉన్నది. ఈ ఘటము ఉన్నది అనేది మీరు కళ్ళు మూసుకుని, ఇప్పుడు కాదు మీరు ఆలోచించి, నేను ఇది మెడిటేషన్ లో చెప్పాను ఒకసారి, ఇప్పుడు ఒకసారి 2 సార్లు. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు నేను ఉన్నాను, ఘటము ఉన్నది. నేను ఉన్నాను అన్నది ఉనికి. ఆ ఉనికికి నేనని పేరు పెట్టాం. నేనన్నాం కనుక లాంగ్వేజ్ లో నేను ఉన్నది అనరు. లాంగ్వేజ్ ప్రాబ్లం అది. దట్ ఈజ్ నాట్ ది వస్తు థింగ్. ఇట్ ఈజ్ నేను ఉన్నది అని, ఘటము ఉన్నాను అనే అనరు భాషలో. కాబట్టి ఇప్పుడు భాషతో మనకి విరోధమేం లేదు. భాష హ్యాజ్ ఇట్స్ ఓన్ పర్పస్. డోంట్ డిస్టర్బ్ ది లాంగ్వేజ్. సో నేను ఉన్నాను అన్నప్పుడు వాట్ ఈస్ దాట్? యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ స్టే విత్ ఇట్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ది ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అనుభవానికి వస్తుంది. ద బీయింగ్ ఈజ్ ఫెల్ట్ బై యూ. ఓకే, ఘటము ఉన్నది. అగైన్ యూ విల్ ఫీల్ దట్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు నౌ యూ పాండర్ ఓవర్ ఇట్, యూ మల్ ఓవర్ ఇట్. ఏమిటి? ఐ యామ్ అనే ఎగ్జిస్టెన్స్ కి, వాట్ ఈజ్ అనే ఎగ్జిస్టెన్స్ కి ఆర్ దే బై ఎనీ ఛాన్స్ వన్ అండ్ ది సేమ్ ఎగ్జిస్టెన్స్ అనే సంగతిని మీరు ఆలోచించి చూడండి. ఇట్ ఈజ్ వన్ అండ్ ది సేమ్ ఎగ్జిస్టెన్స్. అయితే పార్టీస్ ఎగ్జిస్టెన్స్ నుంచి అయామ్ ఎగ్జిస్టెన్స్ వచ్చిందా, అయామ్ ఎగ్జిస్టెన్స్ నుంచి పార్టీస్ ఎగ్జిస్టెన్స్ వచ్చిందా అంటే అది కూడా తెలుస్తూనే ఉంటుంది.
ముందు అయాం అన్నిటికీ మూలం. అయాం ఉండే పార్ట్ ఈజ్ అవుతుంది. కనుక ఆలోచించండి. కాబట్టి ఆత్మసత్తయే జగత్సత్త, ఆత్మ ప్రకాశమే జగత్ ప్రకాశం. ఆత్మావా ఇదగం సర్వం, ఇదం సర్వం యదయం ఆత్మ, ఇదం సర్వం యత్ అయం ఆత్మ. ఈ సర్వం అనేది ఏది కలదో ఇది ఆత్మయే. ఆత్మావా ఇదగం సర్వం, ఆత్మయే వై నిశ్చయముగా ఇదం సర్వం, ఈ సర్వం. కాబట్టి ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేనేలేదు. ఆత్మయే సర్వము. సర్వము యొక్క ఉనికి ఆత్మ యొక్క ఉనికియే. సర్వము యొక్క ప్రకాశం ఆత్మ యొక్క ప్రకాశమే. మరి ఇంక నామరూపాలు ఏమిటంటే అవే. మరి నామరూపాలే మిథ్య. నెక్లెస్ అంటే ఏమిటి? నామరూపాలు. బంగారం అస్థి భాతి ప్రియం, ఆత్మే బంగారం. మిగతాదంతా పొల్లు, అనిత్యం, మిథ్య. అంచేతనే దాన్ని రక్షించుకోమని చెప్పారు. ఖజానా హిరణ్మయే పరే కోశే. హిరణ్మయం అనే పదం ఎందుకు వాడారో అర్థమైందండి. దెర్ ఈజ్ ఎ పన్ ఇన్ దట్. అది చైతన్యము, తేజోమయము అనే దాని అర్థం. బట్ అట్ ది సేమ్ టైం మీరు బంగారపు ఆభరణాన్ని, బంగారపు ముద్దని దాచుకున్నట్టుగా దాచుకోవాలి. బంగారపు ముద్దని మకిలిలో పరస్పర తీసుకెళ్లి 50 గ్రాములు 10 గ్రాములు బంగారం కొనుక్కొచ్చి ఆ గిన్నెలో తోముకునే చోట పౌడర్ అవి ఉంటే అక్కడ తీసుకెళ్లి పెడతారా? దాన్ని పెట్టడం. భద్రంగా దాచుకుంటాం. పెట్టి లోపల క్లీన్ గా దాచుకుంటారు. ముఖమలు గుడ్డలో దాచుకుంటారు. అదేవిధంగా హృదయము, బుద్ధి. హృదయము అంటే ప్రత్యయములన్నీ ఉదయిస్తూ ఉంటాయి. నేను ఉన్నాను అనే ప్రత్యయం పుడుతుంది నిద్ర లేవగానే. ఆ తర్వాత ఆ ప్రత్యయాన్ని అనుసరించి వివిధ జగత్ ప్రత్యయాలని, శబ్దాది ప్రత్యయాలని ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఆ ప్రత్యయాలు లేకపోతే మీ సంసారం ఏమీ లేదు. ఈమె నా భార్య అనే ప్రత్యయం ఉండాలండి. ప్రత్యయం ఉంటే భార్య ఉంటుందా? ప్రత్యయం లేకుండా భార్య ఉంటుందా? ప్రత్యయం లేకుండా భార్య ఉండదు. భర్త అంతే. భార్య అన్నానంటే ఏదో మేలు శామనిజం అనుకున్నారు. భర్త కూడా అంతే. అంతే కదండి. మీరు ఆలోచించి చూడండి. ఈమె నా భార్య అనే ప్రత్యయం లేదనుకోండి, ఏమవుతుంది అప్పుడు? వాట్ హ్యాపన్స్ దెన్? దెర్ ఈజ్ నో భార్య. దెర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. భార్య అవతల వెళ్ళిపోయింది. భార్య ఈజ్ నాట్ దే. కాబట్టి సకల జగత్తు కూడా ప్రత్యయాల నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ ప్రత్యయాలనే ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తాయి. ఆత్మ అంటే ఏమనుకున్నారు మీరు? యూ హ్యావ్ గ్రాస్లీ అండర్ఎస్టిమేటెడ్ ది ఆత్మ. ఇట్ ఈస్ ది హిరణ్మయ కోశ. దాన్ని భద్రంగా దాచుకోవాలి. ఎలాగ భద్రంగా దాచుకోవాలి అంటే ఆత్మస్థానములో కామ క్రోధ లోభములు దరి చేరకుండా చూసుకోవాలి. ఆత్మస్థానంలో అంటే హృదయం. ఆత్మస్థానం అంటే హృదయం. హృదయంలో కామాలు, క్రోధాలు, లోపాలు పెట్టుకోకూడదు. నేను మీకు మాట చెప్తా. ది అదర్ పర్సన్ అఫెన్స్ యూ. హీ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ యువర్ గుడ్. హీ అటాక్స్ యువర్ టేస్ట్. హీ అఫెన్స్ యూ అండ్ హీ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ యువర్ గుడ్. అప్పుడు మీరేం చేయాలో తెలుసునా? యూ షుడ్ స్మైల్, నాట్ అవుట్వర్డ్లీ. అవుట్వర్డ్ గా స్మైల్ చేశారనుకోండి, దాంట్లో ఒకసారంత అహంకారం ఉంటుంది. ఏమిటో తెలుసిన అహంకారం? నువ్వు నన్ను తిట్టినా నేనేమిచ్చి చిరునవ్వే నవ్వుతున్నాను చూసుకో నా మహిమ అని ఓ అహంకారం. డోంట్ స్మైల్ అవుట్వర్డ్. జస్ట్ కీప్ క్వైట్. లెట్ హిమ్ నాట్ నో వాట్ ఈజ్ ఇన్ యూ. యూ స్మైల్ ఇన్వర్డ్లీ. ఎందుకంటే స్మైల్ ఎందుకో తెలుసిన? ఇతను మాట్లాడే ప్రతి మాట కూడా అసత్యం, అనిత్యం, వ్యర్థం. మనం రియాక్ట్ అవ్వడానికి దాని తగ్గది కాదు. మనం దీన్ని పరిగణనలోకి తీసుకోక్కర్లేదు అని ఆ స్మైల్కి అర్థం. నౌ వాట్ కెన్ దిస్ వరల్డ్ డూ టు యూ? ఐ టెల్ యూ, ప్రపంచం అనేది మనం ఎంత పీడని కలిగించనిస్తే అంత పీడనే కలిగిస్తుంది. అది ఇట్ విల్ హర్ట్ యూ టు ది ఎక్స్టెంట్ యూ అలౌ ఇట్ టు హర్ట్. యూ రిఫ్యూజ్ టు గెట్ హర్ట్, దెన్ ఇట్ కెనాట్ హర్ట్ యూ. ఇట్ జస్ట్ కెనాట్ హర్ట్ యూ. ఏం హర్ట్ చేస్తారు? ఫిజికల్ హర్ట్ గురించి నేను మాట్లాడు. జనరల్ గా ఫిజికల్ గురించి మాట్లాడాం. ఫిజికల్ వేదాంతం ఫిజికల్ గురించి మాట్లాడతాం. ఫిజికల్ హర్ట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఐ హోప్ ఫిజికల్ హర్ట్ ఉంటే యూ హావ్ టు సేఫ్ గార్డ్ అగైన్స్ట్ ఇట్. దట్ ఈజ్ అది పాఠంలో భాగం కాదు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ది మెంటల్ హర్ట్. సో మెంటల్ హర్ట్ ఎందుకు వస్తుందో తెలుసునా అండి? ఓన్లీ బికాస్ వీ అలౌ ది అదర్ పర్సన్ టు హర్ట్
therefore it comes. Suppose you do not allow the other persons to hurt, that means what? You walk away. Walk away into physical ga walk away అని కూడా అభిప్రాయం కాదు. Physically you may not walk away, or probably you may walk away also if it requires. ఆ ప్రత్యయాన్ని హృదయంలో విచారణివ్వకపోవటమే. ఆ ప్రత్యయం వచ్చినా సరే దాన్ని సాక్షి రూపంగా, ఎందుకంటే ఇట్ ఈస్ ది థాట్ విచ్ బ్రీడ్స్ ది హర్ట్, అండ్ ఆ థాట్ ని రిజెక్ట్ ది థాట్, యు ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ ది థాట్ అని ఆత్మ ఆ ఖజానాన్ని రక్షించుకోవాలి. ఆ విధంగా హృదయాన్ని పరిరక్షించుకోవాలి. విల్ కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.